forward and preach the word tonight. రాత్రికాల సమయంలో దేవుని వాక్యం అందించడానికి దైవ సేవకులు సోదరుడు ఆండ్రూ డేవిడ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. Take your liberty. మీరు స్వేచ్ఛగా మీరు మీ సమయం తీసుకోరండి. Speak to the people what the Lord has laid upon your heart. నీ హృదయం మీద ప్రభువు ఏది ఉంచారో దాన్ని మీరు స్వేచ్ఛగా మీరు ప్రజలతో పంచుకోరండి. ఆమేన్. దేవుని దీవించును గాక. Praise the Lord, everyone. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామములో వందనములు. I'm glad and being honored here. మరి నేను ఇక్కడ ఉండడాన్ని బట్టి నేను ఘనతగా భావిస్తూ ఎంతో సంతోషిస్తున్నాను. To be in the house of the Lord. To be in the house of the మరి Lord. దేవుని మందిరంలో ఉంటాను బట్టి As the song was going on, మరి పాట పాడుతుండగా I believe that everyone needs Jesus Christ. మరి ప్రతి ఒక్కరికి కూడా యేసు అవసరమై ఉన్నాడని నమ్ముతున్నాను. Because without him we cannot live. ఎందుకంటే ఆయన లేకుండా మనం జీవించలేము. So I believe tonight ఈ రాత్రి కాలం నమ్ముతున్నది ఏంటంటే everybody has come with great expectation. ప్రతి ఒక్కరు కూడా గొప్ప ఆశతో వచ్చి ఉన్నారు. That same Jesus is in our midst. మరి ఆ యేసే ఈ మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు. If you need tonight, ఈ రాత్రి కాలం ఏదైనా అవసరం కలిగి ఉంటే hold him. ఆయన్ని పట్టుకో. Don't live him. ఆయన్ని విడిచిపెట్టవద్దు. Because he is in the midst. ఎందుకంటే ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. Blessed be the name of Jesus. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. First and foremost, I want to thank God మొట్టమొదటిగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేను దేవునికి వందన తెలియజేస్తున్నాను. because he has given this opportunity. ఎందుకంటే ఈ అవకాశమును ఆయనే అనుగ్రహించి ఉన్నాడు. I never thought about it, నేను దీని గురించి ఏనాడు ఆలోచించలేదు. but no one knows what is the plan of God. కానీ దేవుని ప్రణాళిక ఏమైనదో ఎవరు కూడా ఎరిగి ఉండలేరు. Amen. ఆమేన్. But it was the plan and purpose of God, ఇది దేవుని యొక్క ప్రణాళిక మరియు ఉద్దేశం అయి ఉండెను. and the love of our brother Boaz and brother Sam, అలాగే సహోదరుడు బోయస్ గారు సహోదరుడు శామ్ గారి యొక్క ప్రేమ కూడా అయి ఉన్నది. as they have invited. మరి వారు దాన్ని బట్టి మమ్మల్ని ఆహ్వానించి ఉన్నారు. I'm very much grateful for them. మరి వారికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. I want to thank them very much వారికి నేను ఎంతగానో వందన తెలియజేస్తూ from the ఉన్నాను bottom of my నా heart. హృదయాంతర భాగంలో నుండి. God bless them and use them mightily. దేవుడు వారిని దీవించి బహుబలంగా వాడుకొనుగాక. Amen. ఆమేన్. So as the time is running out, మరి సమయం పరిగెత్తుతుంది గనుక if you have the Bible with you, మరి పరిశుద్ధ గ్రంథములు గనుక మీరు కలిగి ఉన్నట్టయితే please open with me నాతో కలిసి from the book of బైబిల్ John తెరిచి chapter 15. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం వైపు మనం మళ్ళుదాం. And I want to read from 1 to 7. మరి మొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదవగోరుతూ ఉన్నాను. From the book of John chapter 15 from verse 1 to 7. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. I am the true vine, and my Father is the husbandman. Every branch in me that beareth not fruit, he taketh away, and every branch that beareth fruit, he purgeth it, that it may bring forth more fruit. Now ye are clean through the word which I have spoken unto you. Abide in me, and I in you, as the branch cannot bear fruit of itself, except it abide in the vine. No more can ye except ye abide in me. I am the vine, ye are the branches. He that abideth in me, and I in him, the same bringeth forth much fruit, for without me you can do nothing. If a man abide not in me, he is cast forth as a branch, and is withered, and men gather them and cast them into the fire, and they are burned. If ye abide in me, and my words abide in you, ye shall ask what ye will, and it shall be done unto you. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును.
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. May God hide us reading on this word. మరి ప్రభువు చదవబడిన వాక్యమును మరి తన కృపను జోడించునుగాక. Let us bow down our heads. మన తలలు వంచుదాము. Let us pray to him. మరి ఆయనకు మనం ప్రార్థన చేద్దాం. Most gracious Heavenly Father, అత్యంత కృపగల పరలోకపు తండ్రి, thank you for your wonderful word. నీ అద్భుతమైన మాటలు వాక్యము కొరకే వందనాలు Because ప్రభువా. the Bible says, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, the word killeth but the spirit giveth life. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. And Lord, tonight we need your spirit. ఈ రాత్రి కాలం ప్రభువా నీ ఆత్మ మాకు అవసరమై ఉన్నాడు. నీ వాక్యం మాకు కావాలి. You speak to our hearts. మా హృదయములతో మీరు మాట్లాడండి. If you will speak to us, Lord, మీరు మాతో మాట్లాడితే then ప్రభువా we will be satisfied. అప్పుడే మేము తృప్తి పొందుతాము. Because your word gives life. ఎందుకంటే నీ వాక్యము నీ మాటలు మాకు జీవం ఇస్తాయి. Amen. Man Amen. shall not live by bread alone, మానవుడు రొట్టె వలన మాత్రము కాదు గాని by every word which proceedeth out from the mouth of God. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. And Lord, we are waiting upon you tonight. అయితే ప్రభువా ఈ రాత్రి కాలము నీ కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాం. Waiting that you will speak to us. నీవు మాతో మాట్లాడతావని మేము కనిపెట్టుకొని ఉన్నాము. If you will speak to us, Lord, ఒకవేళ నీవు మాతో మాట్లాడితే ప్రభువా our lives may be changed. మా జీవితములు మార్పు చెందుతాయి. As we have read your word, మేము నీ వాక్యం చదివి ఉండగా, because you are the vine and we are the branches, మేము చదివిన ప్రకారం నీవు ద్రాక్షవల్లివైన మేము తీగలమై we ఉన్నాం. will connect into that. మేము మీతో అంటుకట్టబడి Our ఉంటే life has been saved. మా జీవితములు You రక్షించబడతాయి. speak to us tonight. మీరే ఈ రాత్రి కాలం We have మాతో come to మాట్లాడండి. listen to you. నీ మాటలు వినడానికి మేము వచ్చి ఉన్నాం. Commit everything into the loving hands. సమస్తమును నీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ All ఉన్నాం. glory and honor are given to thee. సమస్త మహిమ ఘనత నీకే ఆరోపణ I చేస్తూ just pray to bless it in the name of Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దీవెనకరమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాను. We may be seated, please. ఆమేన్. మీ దయచేసి కూర్చోవచ్చును. I wanted to speak the subject, be connected in Christ. క్రీస్తు నందు అంటుకట్టబడి ఉండుట అనేటువంటి అంశం మీద మాట్లాడ ఆశపడుతున్నాను. Do you want to be connected with him? మీరు ఆయనతో అంటుకట్టబడాలి ఉండాలి ఆశపడుతున్నారా? Because as the Bible is speaking to us, మరి పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతున్న ప్రకారంగా Bible always speaks to us. మరి పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు మనతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ He ఉంటుంది. wants to talk to us. ఆయన ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతూ If you ఉంటాడు. listen to him, నీవు ఆయన మాటను then ఆలకించినట్టయితే only will be blessed. అప్పుడే నీవు దీవించబడతావు. Amen. ఆమేన్. Anytime, ఏ సమయంలోనైనా anywhere, ఎక్కడనైనా if you read the Bible, నీవు పరిశుద్ధ గ్రంథమును the చదివినట్టయితే Bible is alive. మరి పరిశుద్ధ గ్రంథము సజీవం గలదై ఉంటుంది. Bible doesn't get old. మరి పరిశుద్ధ గ్రంథము దానికి ముసల్తనం లేదు, పాతగిలదు. Amen. ఆమేన్. Once upon a time, if you read the newspaper, ఎప్పుడైనా ఒక సమయంలో నువ్వు వార్తాపత్రిక చదివితే you throw it out. దాన్ని బయట పడవేస్తావు. Because you just read what is in that. ఎందుకంటే అందులో వ్రాయబడిందని ఒకసారి చదివేశావు. You read some messages, ఒకవేళ some news. ఏదైనా వార్తలు గనక సందేశాలు గనక చదివినట్టయితే, But if you buy today the newspaper, మరి ఈ రోజు వార్తాపత్రికలు you will చదివినట్టయితే not keep for tomorrow. అది ఆ వార్తాపత్రిక రేపటి వరకు నువ్వు దాన్ని But దాచిపెట్టుకో. this Bible, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అయితే every day you read, నువ్వు ప్రతి దినము దాన్ని it చదివినట్టయితే is new for you. అది ప్రతి దినము నీకు నూతనంగానే ఉంటుంది. Because this is the living word of God. ఎందుకంటే ఇది జీవము గల దేవుని యొక్క వాక్యమై ఉన్నది. That's why I like to read every time the Bible. ఆ కారణం చేత నేను ప్రతి సమయంలో కూడా బైబిల్ గ్రంథం చదవడానికి ఇష్టపడతాను. Amen. ఆమేన్. If you love to read the Bible, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుటను ప్రేమించినట్టయితే you just start reading. నీవు ఆ చదవడం నువ్వు ఆరంభించినట్టయితే Automatically God starts talking to you. దేవుడు నీతో మాట్లాడడం ఆరంభిస్తాడు. Amen. ఆమేన్. Are you feel happy that he should talk to you? ఆయన నీతో మాట్లాడవలసి ఉన్నాడు కనుక సంతోషిస్తున్నారా? Amen. ఆమేన్. Because his word ఎందుకంటే ఆయన యొక్క వాక్యము is resurrection and life. దానిలో పునరుత్థానము జీవమును అయి ఉన్నది. His word is love. ఆయన వాక్యము ప్రేమయ్య అయి ఉన్నది. His word gives us eternal life. ఆయన యొక్క వాక్యం మనకు నిత్య జీవం అనుగ్రహిస్తుంది. Amen. ఆమేన్. The Bible says, పరిశుద్ధ గ్రంథం I చెప్తుంది, am the true vine and my father is the husbandman. నిజమైన ద్రాక్షావల్లిని నేనే, నా తండ్రి వ్యవసాయకుడు. Amen. ఆమేన్. He is our husbandman. ఆయన మన వ్యవసాయకుడు అయి ఉన్నాడు. Amen. దేవునికి స్తోత్రం. Do you love to work in his field? ఆయన యొక్క పొలంలో పని చేయటం నువ్వు ప్రేమిస్తావా? If you love to work in his field, ఆయన పొలంలో పని చేయటం ప్రేమిస్తే he is the great husbandman. ఆయనే గొప్ప వ్యవసాయకుడు అయి ఉన్నాడు.
Amen. ఆమేన్. What a blessed people we are on this earth. ఈ భూమి మీద మనం ఎంత ధన్యకరమైన ప్రజలమండి. That we believe in such a wonderful God. ఎందుకంటే ఎంత గొప్ప దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతున్నామంటే. ఆమేన్. I love that God very much. మరి ఆ దేవుని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను. Amen. దేవునికి స్తోత్రం. Because he is the same yesterday, today and forever. ఎందుకనగా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. All may change, but he will never change. సమస్తమును మారిపోవచ్చును కానీ ఆయన ఎన్నటికీ మారడు. Heaven and earth shall pass away. ఆకాశమును భూమిని గతించును గాని His word will never pass away. ఆయన వాక్యం ఎన్నటికీ గతించదు. Amen. ఆమేన్. I am the true vine and my father is the husbandman. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి మీరు నా తీగలు. Amen. నా తండ్రి వ్యవసాయకుడు. He wanted to work in his field. మనము Work in his field. మనము ఆయన పొలంలో పని చేయుట. Because he is the husbandman. ఎందుకంటే ఆయన వ్యవసాయకుడు అయి ఉన్నాడు. Because husbandman in Hindi it says kisan. మరి ఇంగ్లీష్ లో హస్బెండ్ మ్యాన్ అంటాము, హిందీలో కిసాన్ అంటాము, దాని రైతు అంటాం మనం. Farmer. Kisan. అంటే రైతు అన్నమాట. Every branch in me that beareth not fruit, he taketh away. And every branch that beareth fruit, he purgeth it, that it may bring forth more fruit. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవునికి స్తోత్రం. Branch that bears fruit, ఏ తీగ అయితే ఫలిస్తుందో then God purges it. దాన్ని ఆయన కత్తిరిస్తాడు, ప్రక్షాళన చేస్తాడు, దాన్ని ప్రక్షాళన చేస్తాడు. ఆమేన్. That it will bring forth more fruit. ఎందుకనగా అది మరింతగా మరి ఎక్కువగా ఫలించటానికి. The prophet of God says, దేవుని ప్రవక్త అంటాడు, the approach to God, దేవుణ్ణి సమీపించుటనే వర్తమానంలో. now if you ever notice, మీరు ఒకవేళ ఎప్పుడైనా గమనించినట్లయితే, how that when the disaster struck Job's home, మరి యోబు ఇంటిని ఆ యొక్క నాశనము ఎలాగా కొట్టిందో, and the children was all killed and everything and all Job had was destroyed. యోబుకు కలిగిన సమస్తమును నాశనం అయిపోయింది. యోబుకు కలిగిన పిల్లలందరూ కూడా చంపివేయబడ్డారు. If suppose it will happen to us, ఒకవేళ అది మనకే సంభవిస్తే what will do? మనం ఏం చేస్తాం? If the same thing will happen in our life, ఒకవేళ అదే సంఘటన మన జీవితంలో సంభవిస్తే, what you will decide to walk with him? మరి ఆయనతో నడవడానికి మీరు ఎలాంటి తీర్మానం చేస్తారు? Amen. ఆమేన్. See, గమనించండి, the message is speaking to us. మరి ఈ వర్తమానం మనతో మాట్లాడుతూ ఉన్నది. Job's home and the children was all killed and everything and all Job had was destroyed. మరి యోబు గృహమంతా కూడా ఆయన పిల్లలందరూ చంపబడ్డారు, తనకు కూడా సమస్తము కూడా అది నాశనమైపోయింది. But he was not sad. కానీ ఆయన దుఃఖించలేదు, విచారపడలేదు. He told, God has given, God has taken. ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. Blessed be the name of God. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. God wasn't rebuking Job. మరి దేవుడు యోబును గద్దించుటలేదు. He was only purging Job. యోబునైనా ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. If any disasters take place in your life, నీ జీవితంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, if something has bad happen in your house, ఏదైనా నీ కుటుంబంలో నీ ఇంటి మీద చెడు సంభవించినప్పుడు, don't feel sad. నీవు విచారపడవద్దు. Be happy. మీరు సంతోషంగా ఉండు. That is the trials and temptation in your life. మన జీవితంలో రావాల్సిన సహజమైన శోధనలు Every believer has to go through that. ప్రతి విశ్వాసి కూడా వాటి కూడా వెళ్ళవలసి ఉన్నది. Amen. ఆమేన్. That means God wasn't rebuking Job. మరి దాని అర్థం ఏంటంటే యోబును దేవుడు గద్దించుటలేదు. He was only purging Job. అయితే యోబును ఆయన ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. I like that word, a purge. ఓ మరి ప్రక్షాళన లేదా శుద్ధీకరించుట అనే మాట నాకు నచ్చింది. Are you want to be purged? మరి మీరు శుద్ధీకరించబడ కోరుతూ ఉన్నారా? Amen. He is ready in our midst. ఆయన మన మధ్యలో సిద్ధముగా ఉన్నాడు. He wants to cleanse our life. ఆయన మన జీవితములను శుద్ధీకరించ కోరుతూ ఉన్నాడు. He wants to make you holy. ఆయన నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలు చేయగోరుతున్నాడు. Perfect in his sight. ఆయన దృష్టికి నిన్ను యోగ్యునిగా పరిపూర్ణంగా చేయగోరుతున్నాడు. Decided to purge you. ఆ కారణం చేతనే ఆయన శుద్ధీకరించ కోరుతున్నాడు, ప్రక్షాళన చేయగోరుతున్నాడు. ఆ కారణం చేతనే కల్వరిలో శిలువ మీద తన రక్తమును కార్చాడు. ఎందుకనగా సమస్త పాపముల నుండి మనల్ని శుద్ధీకరించడానికి. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము సన్నుతింపబడును గాక. The branch that bears fruit, మరి ఫలించు ప్రతి తీగ, then God purges it. మరి ఆ తీగను ఆయన శుద్ధీకరిస్తాడు లేదా ప్రక్షాళన చేస్తాడు. Amen. ఆమేన్. If you'll happily receive, నీవు దాన్ని సంతోషంగా స్వీకరిస్తే,
Amen. God is purging your life. దేవుడు నీ జీవితమును శుద్ధీకరణ లేదా ప్రక్షాళన చేస్తాడు. But you have to receive what God wants to do to you. దేవుడు నీకేమి చేయగోరినప్పటికీ నీవు దాన్ని స్వీకరించవలసి ఉన్నది. With happiness, సంతోషముతో, with joy, ఆనందముతో. as Job said, యోబు చెప్పినట్టుగా God has given and God has taken. దేవుడే ఇచ్చను, దేవుడు తీసుకొని పోయెను. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమునకే స్తుతి కలుగును గాక. Amen. ఆమేన్. The branch that bears fruit, మరి ఫలించు ప్రతి తీగను then God purges it. దేవుడు దాన్ని శుద్ధీకరిస్తాడు, ప్రక్షాళన చేస్తాడు. That it will bring forth more fruit. ఎందుకనగా అది మరి ఎక్కువగా ఫలించులాగునా. Amen. ఆమేన్. The trouble of it is, దానికి ఉన్న సమస్య ఏమిటంటే we think sometimes God's angry with us. దేవుడు మన మీద కోపగించుకుంటున్నాడని కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం. He will never be angry upon us. ఆయన ఎన్నటికీ మన మీద కోపగించువాడు కాదు. He has loved us. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. His ఆమేన్. love will be always with us. ఆయన యొక్క ప్రేమ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. All may fail, అన్ని పతనమైపోవచ్చు, గతించిపోవచ్చు, ఆయన ఎన్నడూ కూడా గతించిపోడు. because His love is eternal. ఎందుకనగా ఆయన ప్రేమ నిత్యమైనది, శాశ్వతమైనది. If He said from His mouth that I loved you, ఆయన నీతో నిన్ను ప్రేమించుచున్నానని చెప్పినట్టయితే, He said from His mouth that ఆయన తన He నోటి loves you, ద్వారా నిన్ను ప్రేమిస్తున్నానని He చెప్పినట్టయితే, will love you forever and ever. ఆయన శాశ్వతముగా ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తాడు. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము సన్నుతింపబడును గాక. He is not angry with us. ఆయన మన మీద కోపగించువాడు కాదు. He just want to purge us. ఆయన మనల్ని శుద్ధీకరించగోరుతున్నాడు, ప్రక్షాళన చేయగోరుతున్నాడు. మన జీవితములను పరిపూర్ణమైనవిగా చేయగోరుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Giving us a few trials. ఆయన ఎలాగనగా కొన్ని శ్రమలను అనుమతించడం ద్వారా The Bible said that they are worth more to you have than precious gold. మరి అవన్నీ కూడా మనకు అమూల్యమైన బంగారము కంటే కూడా అమూల్యమైనవని చెప్తున్నాడు. Amen. ఆమేన్. It is precious. Amen. ఆమేన్. అది చాలా అమూల్యమైనవి, అమూల్యమైన బంగారము కంటే కూడా అమూల్యమైనవి అంటున్నారు పరిశుద్ధ గ్రంథం. The Bible speaks to us. మరి పరిశుద్ధ గ్రంథం మనతో ఏం మాట్లాడుతుందంటే, I am the vine, ye are the branches. నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు నా తీగలై ఉన్నారు. Now the vine does not bear fruit. మరి ఈ ద్రాక్ష వల్లి అది ఫలములను ఫలించదు, పళ్ళు కాయదు. Suppose if you are just passing by ఒకవేళ మనం దాటి and వెళ్తున్నప్పుడు you saw one tree, ఆయన వెళ్తూ ఒక చెట్టును చూశాడు. and you just pluck one branch. ఆయన ఒక తీగను కత్తిరించాడు. You pluck one branch, నీవు ఒక తీగను కత్తిరించావు అనుకోండి, keep it aside, దాని పక్కన పెట్టండి. and next day you go and see that branch నువ్వు తెంపివేసిన ఆ తీగను మరలా వెళ్ళి చూడు, మరుసటి దినం totally withered. అది ఎండిపోయి ఉంటుంది సంపూర్ణంగా. It's just dying అది మరణావస్థలో ఉంటుంది. because it is not connected with the vine. ఎందుకంటే ఆ ద్రాక్ష వల్లికి అది అంటుకట్టబడి అతికి లేదు. In the same way, అదే విధానములో if this branch is cut, ఒకవేళ ఈ తీగ కత్తిరించబడి ఉంటే it will be withered. అది ఎండిపోతుంది, That's why God వాడిపోతుంది. That's why God needs. దేవుడు కోరుకునేది ఏంటంటే, We should be connected with the vine. మనము ద్రాక్ష వల్లితో అంటుకట్టబడి అతికిన వారమై ఉండాలి. Amen. ఆమేన్. The vine only energizes the branch. మరి ఆ యొక్క తీగకు ఆ ద్రాక్షవల్లి మాత్రమే బలమును చేకూరుస్తుంది. We need the energy and strength from God. దేవుని మనకు బలము, శక్తి అవసరమై ఉన్నది. Amen. ఆమేన్. The vine only energizes the branch. ఈ ద్రాక్షవల్లి మాత్రమే తీగకు బలమును అందిస్తుంది. And the branch bears fruit. తద్వారా ఆ తీగ ఫలిస్తుంది. And the church is the branch connected into the vine to bear fruit. మరి సంఘము అనగా ఆ ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఫలించే తీగ అయి ఉన్నది. We are called the church from the living God. జీవముగా దేవుని యొక్క సంఘము అని నువ్వు We పిలుచుకున్నట్టయితే have to be connected into the vine to bear fruit. మనము ఫలములు ఫలించినట్లుగా ఆ తీగకు అంటుకట్టబడిన వారమై ఉండాలి. You get it? You got it? మీకు అర్థమైందా? ఆమేన్. The branch cannot bear fruit until it's energized by the vine. ఆ ద్రాక్షవల్లి చేత బలపరచబడకపోతే, బలం అనుగ్రహించబడకపోతే తీగ ఎన్నటికీ ఫలింపలేదు. Amen. He wants Amen. to give his energy to you. ఆయన తన యొక్క బలమును నీకు అనుగ్రహించగోరుతూ He ఉన్నాడు. wants to give his strength to you. ఆయన యొక్క శక్తిని ఆయన నీకు ఇవ్వగోరుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. No other strength can take care of us. ఓ మరి ఏ బలము కూడా, వేరే ఏ బలము మనల్ని గురించి శ్రద్ధ వహించలేదు. Amen. Amen. Because God requires that this branch should produce the life of God. ఎందుకనగా దేవుడు తన యొక్క తీగ తన జీవమును ఉత్పత్తి చేయాలని కోరుకునేవాడై ఉన్నాడు. The branch only bears the fruit. ఎందుకనగా తీగ మాత్రమే ఫలమును ఫలించేదై ఉన్నది. Amen. ఆమేన్. If you are the branch, ఒకవేళ నీవు తీగవైతే we have to bear fruit. మనము ఫలమును ఫలించవలసిన వారమై ఉన్నాం. In this Christian life, ఈ క్రైస్తవ జీవితంలో
Our duty is మన యొక్క కర్తవ్యం ఏమనగా win souls for God. దేవుని కొరకు ఆత్మలు సంపాదించడం. That is the church bearing fruit. అదే సంఘము ఫలములు ఫలించుటై ఉన్నది. We can do anything. మనం ఏదైనా చేయవచ్చు, చేయగలం. But the most important thing for Christians is మరి క్రైస్తవులకు అత్యంత ప్రాముఖ్యమైన విధి పని souls for Jesus Christ. యేసు క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించడం అయి ఉన్నది. If one branch ఒకవేళ ఒక తీగ will win one soul for Christ, క్రీస్తు కొరకు ఒక ఆత్మను సంపాదించగలిగితే billions of reward God has given to you. దేవుడు నీకు కోట్ల విలువైన బహుమతిని నీకు ఇస్తాడు. Suppose if we are gathered here about 150, ఒకవేళ మనం ఇక్కడ 150 మంది కనుక సమావేశం అనుకుంటే, if you'll bring one soul to God, మరి ఒక్కొక్కరు ఒక ఆత్మను తీసుకురాగలిగితే the kingdom of God will be full. దేవుని యొక్క రాజ్యము సంపూర్ణంగా నింపబడుతుంది. And he needed that. అది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. Amen. Amen. So that's why he wanted. ఆ కారణం చేత నేను ఏం కోరుకుంటున్నానగా, this branch has to be connected with the vine. మరి ఈ తీగె ఆ ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉండాలని కోరుతున్నాడు. This branch is disconnected. ఒకవేళ ఈ తీగ అది అనుసంధానం తెగిపోయి ఉంటే, the branch will be withered out. ఆ యొక్క తీగ వాడిపోతుంది, ఎండిపోతుంది. The branch will die. ఆ యొక్క తీగ చనిపోతుంది. And the vine doesn't want it that the branch should die. అయితే ఈ యొక్క కాండము లేదా ద్రాక్షవల్లి తన తీగ కత్తిరించబడి ఎండిపోవాలని కోరుకోదు. He wanted to connect it with the branch. ఎందుకంటే ఆ తీగ తనతో అంటుకట్టబడి ఉండాలని కోరుకునేవాడై ఉన్నాడు. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము సన్నుతింపబడును గాక. That's why he wanted to energize you. ఆ కారణం చేతనే ఆయన నిన్ను బలపరచ కోరుతూ ఉన్నాడు. He wants to give you strength. ఆయన తన బలం నీకు అనుగ్రహించ కోరుతూ ఉన్నాడు. He wants to give you power. ఆయన తన శక్తిని ఇవ్వ కోరుతూ ఉన్నాడు. ఆమేన్. Many youth, what they do, you know? చాలా మంది యవనస్తులు ఏం చేస్తారు తెలుసా? They wanted to make body building. వారు తమ శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవాలనుకుంటారు, కండలు పెంచాలనుకుంటారు. And they go buy costly vitamins. వారు ఏం చేస్తారంటే ఖరీదైనటువంటి విటమిన్లు తీసుకుంటారు. But it is of no use. కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు, ఉండదు. But if God will energize you, అయితే దేవుడు నిన్ను బలపరిస్తే your strength will never fail. నీ బలమైనడికి నీ తగ్గిపోదు. Amen. Amen. Your strength will never weaken. నీ యొక్క బలం ఎన్నడూ కూడా తగ్గిపోదు, బలహీనము కాదు. And in this last days, ఈ చివరి దినములలో if you want to serve him in his field, ఆయన యొక్క పొలములో నీవు ఆయనకు సేవ చేయదలిచినట్లయితే we need strength from God. మనకు దేవుని యొక్క బలం అవసరమై ఉన్నది. We need power from God. దేవుని నుంచి వచ్చే శక్తి మనకు అవసరమై ఉన్నది. We need the life of God. మనకు దేవుని యొక్క జీవం అవసరమై ఉన్నది. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. And whatever life is in the vine, ఆ యొక్క కాండములో లేదా ద్రాక్షవల్లో ఏ జీవం అయితే ఉంటుందో, the branch will bear the kind of fruit. ఆ రకమైన జీవముతో కూడిన ఫలమునే ఈ తీగ ఫలిస్తుంది. Amen. ఆమేన్. From the life-giving resources, it's getting its life from. అది దాని జీవము ఏది ఆధారం, దేని మూలంగా దాని జీవం పొందుకుంటుందో ఆ జీవం అనేది ఉత్పత్తి చేస్తుంది. If it's a pumpkin, it will be a pumpkin. అది ఒకవేళ గుమ్మడికాయ జీవం అయితే అది గుమ్మడికాయని ఫలిస్తుంది. If it's a watermelon, it will be a watermelon. అది ఒక పుచ్చకాయ అయితే పుచ్చకాయ జీవం అయితే పుచ్చకాయని ఫలంగా ఇస్తుంది. If it's a grapevine, అది ఒకవేళ ద్రాక్ష పండు అయితే it will be a grapes. అది ద్రాక్ష పండునే ఫలిస్తుంది. Amen. ఆమేన్. ఆమేన్. If you'll bear the word, నీవు వాక్యమును ఫలముగా ఫలిస్తే it will what give you the life. ఆ వాక్యము నీకు జీవమునిస్తుంది. And if the Christ is in, if church is in Christ, మరి సంఘము గనుక క్రీస్తులో ఉన్నట్టయితే then it will be a Christ like spirit. ఆ క్రీస్తు యొక్క ఆత్మ, క్రీస్తును పోలిన ఆత్మనే సంఘము కలిగి ఉంటుంది. And if the church is in Christ, ఒకవేళ సంఘము గనుక క్రీస్తులో ఉండినట్టయితే, amen, ఆమేన్, ఆమేన్, God wants, దేవుడు ఏమి కోరుతూ ఉన్నాడు? we people go to church. మనము దేవుని మందిరానికి వెళ్తాం, It's very good. అది చాలా మంచి విషయం. Go to church is very good. దేవుని మందిరానికి వెళ్ళడం మంచి విషయం. But God wants, కానీ దేవుడు కోరుకునేది we should go in Christ. మనము క్రీస్తులోనికి వెళ్ళాలి అని. If you'll go in Christ, నీవు క్రీస్తులోనికి ప్రవేశిస్తే your life is saved and secure. నీ జీవితము అది రక్షించబడి భద్రపరచబడుతుంది. Amen. ఆమేన్. And that's why God is thinking, అందుకనే దేవుడు ఏమి ఆలోచన చేస్తున్నాడుగా, if the church is in Christ, మరి క్రీస్తు సంఘములో ఉన్నట్టయితే then it will be a Christ like spirit, ఆ సంఘము క్రీస్తును పోలిన ఆత్మను కలిగి ఉంటుంది. Christ like works, మరి క్రీస్తును పోలిన క్రియలు, క్రీస్తు వంటి క్రియలు, Christ like faith. క్రీస్తు వంటి విశ్వాసము. If it's properly connected, ఒకవేళ సంఘము సరి అయిన విధానంలో అనుసంధానింపబడి ఉంటే, a good healthy vine, ఆ చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ద్రాక్షవల్లితో not cut off,
అది కత్తిరించబడకుండా ఉంటే, hanging down, దానితో వేలాడి ఉంటే, or withering away, అది ఎండిపోయి ఉంటుంది. but real, good, healthy branch connected into the vine. అయితే ఒక నిజమైనటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆ తీగె ఆ ద్రాక్ష వల్ల అంటుకొట్టబడి ఉంటే, will bring forth the fruits of the Spirit. ఆత్మ సంబంధమైన ఫలమును ఫలిస్తుంది. We know that to be true. అది సత్యమని ఉన్నదని మనం ఎరుగుదుము. Amen. ఆమేన్. If the church is in Christ, ఒకవేళ సంఘము క్రీస్తులో ఉంటే, I believe you are in Christ. నేను నమ్ముతున్నాను మీరు క్రీస్తులో ఉన్నారని, We are living in Christ. మనం క్రీస్తులో జీవిస్తూ ఉన్నారని. Amen. ఆమేన్. If we are in Christ Jesus, ఒకవేళ క్రీస్తు యేసులో మనం ఉంటే, then it will be a Christ-like spirit. ఓ క్రీస్తు వంటి ఆత్మను మనం కలిగి ఉంటాము. We need the spirit of Jesus Christ. మనకు యేసు క్రీస్తు వంటి ఆత్మ అవసరమై ఉన్నది. We need the life of Jesus Christ. మనకు యేసు క్రీస్తు యొక్క జీవం అవసరమై ఉన్నది. If we will receive the spirit of Jesus Christ, ఒకవేళ మనం యేసు క్రీస్తు యొక్క ఆత్మను స్వీకరించి పొందుకున్నట్టయితే, then only we can do his work. అప్పుడు మాత్రమే మనం ఆయన కార్యములు చేయగలము. Amen. ఆమేన్. And Bible is telling us, ఓ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది, if you believe me, నీవు నన్ను విశ్వసించినట్టయితే, the works which I have done, నేను చేసిన కార్యములను you will do మీరు that చేస్తారు, and even greater. మరి నాకంటే మరి గొప్పవి చేస్తారు. Amen. ఆమేన్. Do you want to that greater work? ఆ యొక్క గొప్ప కార్యములు కోరుకుంటున్నాడు ఆయన. God has given in your hand. దేవుడు వాటిని మీ చేతికిచ్చి ఉన్నాడు. Amen. When Brother Branham was on this earth, ఓ మరి సోదరుడు బ్రెనామ్ గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు God used him mightily. దేవుడు అతన్ని బలముగా వాడుకొని ఉన్నాడు. Amen. ఆమేన్. And he brought the message in our hands. ఆయన తన దేవునికి వర్తమానం మన చేతిలో పెట్టాడు. Amen. దేవునికి స్తోత్రం. He has done many miracles. అనేక అద్భుతాలు ఆయన జరిగించాడు. He has done many mighty things. అనేకమైన గొప్ప కార్యములను జరిగించాడు. But now he is with God. అయితే ఇప్పుడు ఆయన దేవునితో ఉన్నాడు. But that work is not stopped. అయితే ఆ పని ఆ కార్యములు ఆగిపోలేదు. It's still in our midst. అవన్నీ మన మధ్యలో ఉన్నాయి. We have to take that work. అయితే ఆ కార్యములు మనము చేయబూనాలి. He has done his duty. ఆయన తన కార్యమును విధిని నిర్వర్తించాడు. We have to do our duty. అయితే ఇప్పుడు మన కర్తవ్యం మనం జరిగించాలి. If you believe on him, మనము ఆయన యందు విశ్వాసం you ఉంచాలి. will do more greater things. ఎప్పుడైతే విశ్వసిస్తావో గొప్ప కార్యములు చేస్తావు. Amen. ఆమేన్. Now it's our duty now. ఇది ఇప్పుడు మన కర్తవ్యమైనది. Blessed be the name of Jesus. యేసుక్రీస్తు నామము సంతింపబడును గాక. That's the branch that's holding truth. మరి ఆ యొక్క తీగ అది సత్యమును పట్టుకొని ఉన్నది. Amen. దేవునికి స్తోత్రం. If you know the truth, ఒకవేళ నువ్వు సత్యమును ఎరిగి ఉంటే, the truth will deliver you. ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది, విడుదల చేస్తుంది. The truth will liberate you. మరి ఆ సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. The truth will make you free. ఆ సత్యం నిన్ను స్వేచ్ఛాపరునిగా విడుదల చేస్తుంది నిన్ను. Amen. ఆమేన్. We are not under anybody's bondage. మనము ఏ బంధకములో బానిసత్వం కింద లేము. We are a free bird. మనము స్వేచ్ఛాపరులమై ఉన్నాము. Because we have received the truth. ఎందుకనగా మనము సత్యమును స్వీకరించిన వారమై And ఉన్నాము. who is the truth? ఆ సత్యం ఎవరు? Jesus Christ is the truth. యేసు క్రీస్తే ఆ సత్యమై ఉన్నాడు. He is the way and the life. ఆయనే జీవమును మార్గమునై ఉన్నాడు. We have to hold that truth. ఆ సత్యమును మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. Amen. ఆమేన్. And the prophet of God is telling, దేవుని ప్రవక్త చెప్తూ ఉన్నాడు, repent every one of you. మీలో ప్రతి ఒక్కడును మారు మనస్సు పొంది, Be baptized in the name of Jesus Christ మీరు for మారు the మనస్సు remission of your sin. మీరు మారు మనస్సు పొంది ప్రతి ఒక్కడును మీ పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. If up till now you are not taken baptism, ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు బాప్తిసం పొందకపోయి God ఉంటే, is talking to you. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. Repent every one of you. మీలో ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందండి. Be baptized in the name of Jesus Christ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. for the remission of your sin. ఎందుకనగా మీ పాపముల క్షమాపణ నిమిత్తమై. There was one baptism taken place in Bolaram. మరి బొలారంలో ఒక బాప్తిస్మం జరిగింది ఈ రోజు. Amen. ఆమేన్. And what was the brother's name? ఆ సహోదరుని పేరేంటి? అంజనేయులు. ఆంజనేయులు. And he took baptism in the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారు బాప్తిసం పొంది ఉన్నారు. And after he took the baptism, ఆయన బాప్తిసం పొందిన తర్వాత God changed his name. దేవుడు అతని పేరును మార్చాడు. He was the worshipper of Shiva, ఆయన శివ భక్తుడు. but his name was changed into Israel. ఆయన పేరు ఇశ్రాయేల్ గా మార్చబడింది. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. Repent everyone. మీలో
Repent, every one of you. మరి మీలో ఉన్న ప్రతి ఒక్కరు మారు మనసు పొందండి. Be baptized into the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములోనికి మీరు బాప్తిస్మం పొందండి. For the remission of your sins. దేని కొరకనగా మీ పాపముల యొక్క క్షమాపణ నిమిత్తమై. And you shall be connected with the branch. అప్పుడు నీవు ఆ యొక్క ద్రాక్ష వల్లితో అంటు కట్టబడతావు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. Then only you will be connected with the branch. అప్పుడే నీవు ద్రాక్ష వల్లితో అంటు కట్టబడతావు. You shall have these. You shall have these same thing. మరి ఇవే విషయాలు నీవు కలిగి ఉంటావు. For the Spirit of God will pulsate through you. మరి దేవుని యొక్క ఆత్మ నీ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. Bring to you. అది నీ యొద్దకు తీసుకొని రాబడుతుంది. Rivers of joy. ఆనంద ప్రవాహములు, peace, సమాధానము, long suffering, దీర్ఘ శాంతము, faith, విశ్వాసము, goodness, మంచితనము, meekness, సాత్వికము, gentleness, మృదుత్వము. it will give you make from a wolf. అది నిన్ను ఒక తోడేలు నుండి, it will make a lamb out of you. అది నీలోని తోడేలు స్వభావం తీసివేసి నిన్ను గొర్రె పిల్లగా మారుస్తుంది. Amen. ఆమేన్. What God will do? దేవుడు ఏం చేస్తాడు? He will take from a wolf. ఆయన ఒక తోడేలు తీసుకొని It will make a lamb out of you. ఆ తోడేలులోని నిన్ను ఒక గొర్రె పిల్లగా మారుస్తాడు. It will take the life of wolf. ఆ తోడేలు యొక్క ప్రాణమును, జీవమును తీసివేసి and will give the life of a dove. ఆయన నీలో ఒక పావురపు ఆత్మను లేదా ప్రాణమును పెడతాడు. From a buzzard. That's ఒక క్రూర పక్షి నుండి it will make a dove. ఆయన నిన్ను ఒక పావురముగా మారుస్తాడు. Is the Spirit of the living God that changes your nature. మరి నీ స్వభావం మార్చున్నది ఏమనగా జీవము గల దేవుని యొక్క ఆత్మయై ఉన్నది. Then your nature will change. ఎప్పుడైతే నీ స్వభావం మార్చబడుతుందో, if your sins have been forgiven, నీ పాపములు క్షమించబడతాయి. if your sins have not been forgiven, ఒకవేళ నీ పాపములు క్షమించబడకుండా ఉంటే your nature will never change. నీ యొక్క స్వభావం మార్పు చెందదు. Amen. ఆమేన్. That's why God is telling. అందుకని దేవుడు చెప్తూ ఉన్నాడు, repent every one of you. Vulture, chill. రాబందు. Amen. ఆమేన్. The life of a buzzard, ఒక రాబందు యొక్క జీవితము, it will make a dove. అది ఆ జీవితం నుండి ప్రభువు నిన్ను పావురముగా మారుస్తాడు. Amen. ఆమేన్. It's the Spirit of the living God. అది దేవుని యొక్క జీవముల దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నది. That changes your nature. ఆ నీ స్వభావాన్ని మార్చేది. Amen. ఆమేన్. Now come into him. ఇప్పుడు నీవు ఆయనలోనికి రా. And be grafted in. ఆయనతో అంటుకట్టబడి ఉండు. And become one of his branches. ఆయన తీగలలో ఒక తీగగా నీవు మారు. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. Amen. ఆమేన్. That lifeline that's laid down like this. మరి ఆ యొక్క జీవధార అలాగున అనుసంధానించబడి is the life of Christ. అది యేసుక్రీస్తు యొక్క జీవమై ఉన్నది. The Holy Spirit. పరిశుద్ధాత్మయై ఉన్నది. Hooked with the kingdom of God. దేవుని రాజ్యముతో అది బంధింపబడి ఉన్నది, తగిలింపబడి ఉన్నది. Amen. ఆమేన్. He wanted to hook us. ఆయన మనల్ని తగిలించాలని ఆశపడుతూ ఉన్నాడు. The kingdom of God. దేనికి? దేవుని రాజ్యముతో. If you're hooked in that kingdom of ఆ God, దేవుని రాజ్యంతో నీవు అతికించబడి ఉంటే, then you will be hooked. నువ్వు ఎప్పుడు అతికించబడతావు? Connected with the vine. నీవు ఆ యొక్క జీవముతో నువ్వు అనుసంధానింపబడినప్పుడు, Amen. Then only we are hooked. ఆమేన్, అప్పుడే నీవు దాంతో కట్టబడి ఉంటావు. God will come down that eternal branch. దేవుడు ఆయన ఒక నిత్యమైన తీగ దగ్గరికి తీగ దిగి వస్తాడు Someday. ఒక దినమున. And all those that are dead in Christ, మరి క్రీస్తు యందు మృతులైన వారందరూ కూడా will he bring with him. ఆయనతో పాటు పైకి లేస్తారు. And he ఆయనతో కూడా వస్తారు. lifts up the tree again. ఆయన మరలా ఆ చెట్టును లేదా వృక్షమును తిరిగి పైకి లేవనెత్తుతాడు. That's planted by the rivers of life. ఆ ఏ చెట్టు అనగా అది ఆ నీటి కాలువల ఓర నాటబడినది. Where the evergreen tree never fades or loses its leaves. అది ఎన్నటికి ఆకును రాలక అది పచ్చగా ఉండి వాడిపోని చెట్టు అయి ఉన్నది. Amen. ఆమేన్. Psalms కీర్తనల గ్రంథము chapter 1 మొదటి కీర్తన verse 3 says, 3వ వచనం చెప్తుంది, and he shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season. His leaf also shall not wither, and whatsoever he doeth shall prosper. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. That enthusiasm, ఆ యొక్క ఆసక్తి, జిజ్ఞాస,
We need that enthusiasm in our church. మన సంఘములో ఆ జిజ్ఞాస, ఆ ఆసక్తి మనకు కావాలి. Prophet of God tells, దేవుని ప్రవక్త చెప్తున్నాడు, the church today lost its enthusiasm. ఈ రోజు ఉన్న సంఘము ఆసక్తిని, జిజ్ఞాసను పోగొట్టుకున్నది. Why? ఎందుకు? Because it's got out of the vine. అది ఆ ద్రాక్షావళి నుండి బయటికి వచ్చేసింది. If you are connected with the vine, ఒకవేళ నువ్వు ద్రాక్షావళితో అతికి ఉంటే you will have that enthusiasm. ఆ ఆసక్తి, ఆ జిజ్ఞాసను నువ్వు కలిగి You ఉంటావు. will have the zeal of God. ఆ దేవుని యొక్క ఆసక్తిని నువ్వు కలిగి ఉంటావు. Amen. ఆమేన్. Don't lose that zeal. ఆ యొక్క ఆసక్తిని నువ్వు పోగొట్టుకోవద్దు. Don't lose that enthusiasm. ఆ యొక్క జిజ్ఞాసను నువ్వు పోగొట్టుకోవద్దు. Keep it alive. దాన్ని సజీవంగా కాపాడుకో. Keep it alive. దాన్ని సజీవంగా కాపాడుకో. If there is enthusiasm in the church, సంఘములో ఒకవేళ జిజ్ఞాస ఉన్నట్టయితే you will rejoice with the Lord. నీవు ప్రభువుతో కూడా ఆనందిస్తావు. Rejoice in the Lord. ప్రభువులో నీవు ఉత్సహిస్తావు. Amen. ఆమేన్. We need that zeal in us. మనలో ఆ ఆసక్తి, ఆ జిజ్ఞాస కావాలి. ఆమేన్. ఆమేన్. Because it's got out of the vine. ఎందుకనగా అది ద్రాక్షావళి నుండి వేరైపోయింది. It's no more being energized అది ఇంకా ఎంత మాత్రమును బలమును పొందేదిగా లేదు. by the Spirit. ఆత్మచేత Wells of water bubbling up into the everlasting life. ఆ యొక్క జీవపు ఊట, బావి అది ఉబుకుతూ ఉన్నది. It has to bubble అది ఉబుకవలసి ఉన్నది. up into the everlasting life. అది నిత్య జీవమునకు అది ఊటగా ఊరవలసి ఉన్నది. Because there is a fountain in you. ఎందుకంటే నీలో ఒక ఊట ఉన్నది. It has to bubble. అది ఉబుకవలసి ఉన్నది. It has to rejoice. అది ఆనందించవలసి, ఉప్పొంగవలసి ఉన్నది. Amen. ఆమేన్. Wells of water bubbling up into everlasting life. ఆ యొక్క నీటి యొక్క బావి ఆనందముతో అది ఉబుకుతూ ఉంది. They have lost that zeal. వారు ఆ ఆసక్తిని పోగొట్టుకున్నారు. Something is missing. ఏదో అక్కడ తప్పిపోతూ ఉన్నది. God remains the same. దేవుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. He will never change. ఆయన ఎన్నటికీ మారడు. We change. మనం మారిపోతాం. Our thinking change. మన ఆలోచన మారుతుంది. Our life change. మన జీవితం But he మారుతుంది. will never change. కానీ ఆయన మారడు. Christ remains the same. క్రీస్తు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. But his church has disassociated itself with his connection. కానీ ఆయన యొక్క సంఘము ఆయనతో సహవాసము చేయకుండా ఆయనకు వేరైపోయింది. But the church of the living God, మరి జీవం గల దేవుని సంఘంకు God wanted us దేవుడు మనతో కోరుతూ ఉన్నాడు, to be connected with the vine. తిరిగి ద్రాక్షావళితో అంటు కట్టి ఉండాలి. Amen. ఆమేన్. We have to be connected with the vine. మనము ద్రాక్షావళితో అంటు కట్టబడిన వారమై ఉండాలి. Amen. ఆమేన్. Because he has promised. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి A ఉన్నాడు, little while and I am going to be the vine. నేను కొద్ది కాలము నేను ద్రాక్షవల్లిగా ఉండబోతున్నాను, And you are going to be the branch. మీరు ద్రాక్ష తీగలుగా ఉండబోతూ What a ఉన్నారు. wonderful day that will be. అది ఎంత గొప్ప దినముగా ఉండబోతున్నది. A little while and I am going to be the vine. నేను కొద్ది దినములలో నేను ద్రాక్షవల్లిగా ఉండబోతూ ఉన్నాను, And you are going to be the branch. మీరు తీగలుగా ఉండబోతూ ఉన్నారు. Now the vine only energizes the branches. అయితే ఇప్పుడు ఆ యొక్క ద్రాక్షవల్లి మాత్రమే తీగకు బలము చేకూరుస్తుంది. The vine doesn't bear fruit. మరి ఈ యొక్క ద్రాక్షవల్లి ఫలమును ఫలించదు, The branch bears fruit. కానీ తీగ మాత్రమే ఫలమును ఫలించేదై ఉన్నది. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. Amen. ఆమేన్. The prophet of God says, దేవుని ప్రవక్త అంటాడు, the thirsting for life. మరి జీవము కొరకు దాహము కొనుట. In this message, ఈ యొక్క వర్తమానంలో now if he can be touched by our infirmity, ఇప్పుడు ఆయన మన బలహీనతల్లో సహా అనుభవం గలవాడైనప్పుడు, Jesus here tonight in the form of the Holy Spirit. యేసుక్రీస్తు ఈ రాత్రి పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో ఉన్నాడు. You believe that? దాన్ని మీరు నమ్ముతున్నారా? ఆయన మన మధ్యలో ఉన్నాడని How many knows that? మీలో ఎంతమంది ఎరిగి ఉన్నారు అది? Jesus in the form of the Holy Spirit. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడని. He is present in our midst. ఆయన మన మధ్యలో ఉన్నాడు. You may not feel him. You may not feel him. నీవు ఆయన ఉన్నట్టుగా అనుభూతిని పొందలేకపోవచ్చు, కానీ ఆయన మన మధ్యలో ఉన్నాడు. Hold him tight. ఆయన గట్టిగా పట్టుకో. Hold him tight. ఆయన గట్టిగా పట్టుకో. Don't leave him. ఆయన విడిచిపెట్టవద్దు, Because he is present in our midst. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన Blessed be the name of Jesus. యేసుక్రీస్తు నామమున స్తుతింపబడును గాక.
Now the vine doesn't bear fruit. కాబట్టి ఇప్పుడు ద్రాక్షావల్లి ఫలమును ఫలించదు, The branches bear fruit. కానీ తీగలే ఫలమును ఫలిస్తాయి. And the Holy Spirit, అయితే పరిశుద్ధాత్ముడు, which is the vine, ఆ ద్రాక్షావల్లి అయి ఉన్నాడు. is in here tonight, ఆయన ఈ రాత్రి కాలం ఇక్కడ ఉన్నాడు. purging the vine. ఆయన ఆ యొక్క ద్రాక్ష తీగల్ని ఆయన శుద్ధీకరిస్తూ ఉన్నాడు. What kind of a fruit would the vine bear? మరి ఆ యొక్క ద్రాక్షవల్లి ఏ రకమైన ఫలమును ఫలించాలో, Vine doesn't bear fruit. మరి ద్రాక్షవల్లి తీగలు ఫలించదు, The branches bear. ఫలం ఫలించదు, కానీ తీగలు ఫలిస్తాయి. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Are you all happy? సంతోషంగా ఉన్నారా? There are many people on this earth మరి ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు, who is not connected. వారు అంటుకట్టబడి లేదా ఆయనతో అతికి లేరు. If you love the word of God, నీవు దేవుని వాక్యాన్ని if ప్రేమించినట్లయితే, you love the message of the నీవు hour, ఈ గడి యొక్క వర్తమానాన్ని ప్రేమిస్తే, it is sure that you're connected. నీవు తప్పకుండా ఆయనలో అనుసంధానమై ఉన్నావని నిశ్చయం. If our life is disconnected, ఒకవేళ మన జీవము లేదా మన జీవితము ఆయనకు వేరై ఉన్నట్టయితే, that means our life, we are living as an artificial life. మనము జీవించే జీవితం ఏమిటనగా అది కృత్రిమమైన జీవితం అయి ఉన్నది. God wants a real life, కానీ దేవుడు ఒక నిజమైన జీవితం not an కోరుకుంటున్నాడు. artificial life. దేవునికి కృత్రిమ జీవం అవసరం లేదు. And the prophet of God tells, దేవుని ప్రవక్త అంటాడు, look here, ఇక్కడ చూడండి, if you haven't got teeth ఒకవేళ నీకు ఇంకా పళ్ళు రాకపోతే and you use false teeth, నీవు ఒక నకిలీ పండ్లను వాడుతావు. now that's all right. అది మంచిదే, పర్వాలేదు. Substituting for the tooth that you once had. నీవు ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి అంటే పళ్ళు ఊడిపోయిన తర్వాత వాటికి బదులుగా ఒక ప్రత్యామ్నాయంగా దాన్ని వాడుతూ ఉన్నావు. But actually, కానీ వాస్తవానికి those teeth are not connected with you. ఇప్పుడు నీవు వాడేటువంటి ఈ నకిలీ పళ్ళు నీతో అవి అతికిలేవు. Because ఎందుకంటే the energy will not come into that tooth. ఆ పళ్ళలోనికి నీలో ఉన్న జీవము బలము అనేది రావడం లేదు. Because it's an artificial tooth. కారణం ఏమంటే అది ఒక కృత్రిమమైన పళ్ళు అయి ఉన్నాయి. That cannot energize you. అది నీకు బలమును చేకూర్చలేదు, That cannot give you the life. అది నీకు జీవమునివ్వలేదు. Because that is an artificial tooth. ఎందుకంటే అది ఒక కృత్రిమమైన పన్ను అయి ఉన్నది. It's not part of you. అది నీలో ఒక భాగముగా అవయవముగా లేదు. It's an artificial part. అది ఒక కృత్రిమమైన భాగము, అవయవము. Amen. Amen. God doesn't want that thing. ఆ విషయాలు అలాంటివి దేవుడు కోరుకోవటం లేదు. Because we are the part of Him. ఎందుకంటే మనం ఆయనలో ఒక భాగమై ఉన్నాం. We are the part of His body. మనం ఆయన శరీరంలో ఒక అవయవమై ఉన్నాము. He doesn't want to disconnect us. మనము వేరుగా ఉండాలని కోరుకోవటం He లేదు. wanted to connect with Him. మనం ఆయనతో కలిసి అతికి ఉండాలని కోరుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. If you had an arm amputated ఒకవేళ నీ చేయి కత్తిరించబడినట్టయితే and you put a false arm on, ఆ చేతికి బదులుగా నీవు ఒక నకిలీ చేయిని లేదా కృత్రిమైన హస్తాన్ని పెట్టుకుంటావు. well, that arm is actually not connected with you. అయితే నీవు ధరించిన ఆ కృత్రిమైన హస్తము అది నీకు ఎలాగో అతికి ఉండదు. It just stuck on you. అది కేవలం నీ మీద పెట్టబడి ఉంటుంది. See, it's not connected with you. చూడండి, అది నీ శరీరముకు అతికి లేదు. God doesn't like that. అలాంటి దాన్ని దేవుడు ఇష్టపడడం లేదు. He wanted ఆయన ఏం కోరుతున్నాడంటే that this branch ఆయన యొక్క తీగ should be connected with the vine. ఆయనతో అతికి ఉండాలని కోరుతూ ఉన్నాడు. Because we are the part of Him. ఎందుకంటే నీవు ఆయనలో ఒక భాగమై ఉన్నావు గనక. Amen. ఆమేన్. We are the part of Jesus Christ. మనం యేసుక్రీస్తులో ఒక భాగమై ఉన్నాము. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము సన్నిధింపబడును గాక. And when we take our pledge to Christ, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తులో ఒక ప్రమాణమును తీసుకుంటామో, if we don't become part of Him, ఒకవేళ నీవు ఆయనలో ఒక భాగము ఒక అవయవంగా కాకపోతే, you have to listen very much ఇది carefully. చాలా జాగ్రత్తగా వినాలి. And when we take our pledge to Christ, మనం యేసుక్రీస్తులో ఒక వాగ్దానం చేసినట్టయితే, we don't become part of Him. ఒకవేళ మనం If we don't become part ఒకవేళ మనం ఆయనలో ఒక అవయవముగా ఆయనలో ఒక భాగముగా మారకపోతే, like a woman ought to become part of a man and a man part of the woman. ఎలాగనగా ఒక స్త్రీ పురుషునిలోను ఒక పురుషుడు స్త్రీతో వారు ఏకమైనట్టుగా, then we are artificial Christians. అలా ఉండకపోతే మనం ఒక కృత్రిమమైనటువంటి నకిలీ క్రైస్తవులం అవుతాం. We are not really. మనము నిజమైన వారము కాము. You are really not married to that woman. నీవు నిజముగా ఆ స్త్రీకి వివాహం చేయబడలేదు. You might be loyal. నీవు చాలా రాజభక్తిని కలిగి ఉండవచ్చు. If you don't love your husband నీ భర్త నువ్వు ప్రేమించకపోతే, and him 60 or 70 years old, ఓ మరి 60-70 సంవత్సరాల వయసు గల వారిని, and you don't love him as good as you did at the beginning, ఆరంభములో ప్రేమించినట్టుగా నువ్వు ఆయన ప్రేమించకపోతే, then you are really just raising his children. నీవు నిజంగా ఆయన పిల్లలను పెంచడం లేదు.
part of him. నువ్వు ఆయన పిల్లలు పెంచినప్పటికీ ఆయనలోనికి ఏ భాగము లేదు. If you take a pledge with Christ, నువ్వు క్రీస్తుతో ఒక ఒప్పందం ఉడంబడిక చేసుకున్నట్టయితే, if you took a pledge, నీ ఒక ప్రమాణము చేసినట్టయితే, if you made a vow, నువ్వు ఒక నిబంధన చేసుకున్నట్టయితే, you have to stick with that vow. ఆ యొక్క నిబంధన ప్రమాణముతో నిలబడి ఉండాలి. Stick with that pledge. ఆ యొక్క ప్రతిజ్ఞతో నిలబడి ఉండాలి. Then only we can say we are the part of his bone. అప్పుడు మాత్రమే ఆయన ఎముకలో ఒక ఎముక చెప్పగలము. Of his bone. ఆయన ఎముకలో ఎముక చెప్పగలము. The flesh of his ఆయన మాంసంలో మాంసం చెప్పగలం. అప్పుడే blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము సన్నుతింపబడును గాక. That's the way the churches are. మరి సంఘములు ఆ విధంగానే ఉన్నాయి. Too many today. చాలా ఉన్నాయి అలాగే ఈ రోజున. We are just taking the name of Christian church. ఈ రోజు మనము క్రైస్తవ సంఘం యొక్క పేరు తీసుకుంటున్నాము. Pretending to be the bride. మనము వధువు అని మనం ఊహించుకుంటున్నాము. భ్రమపడుతూ ఉన్నాం. Don't pretend. మీరు భ్రమపడవద్దు. Be real. మీరు వాస్తవికముగా ఉండండి. You are the real bride of Jesus Christ. ఒకవేళ నువ్వు నిజమైన యేసుక్రీస్తు వధువు అయితే, One day the bridegroom is coming. మరి ఒక One దినమున పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు. He has promised. ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు, He'll come and take you. ఆయన వచ్చి నిన్ను తీసుకుని వెళ్తానని. We have to make ourselves ready. మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సి ఉన్నది. If you will make yourself ready, ఒకవేళ నిన్ను సిద్ధపరచుకున్నట్టయితే, if he'll see from above, ఆయన పైనుంచి చూచినప్పుడు, that my bride is ready, నా వధువు సిద్ధపడిందని చూస్తే, now I have to go down. నేను కిందికి రావాల్సి ఉన్నది, వెళ్ళాలి. నేను తీసుకుని వెళ్ళాలి, కిందికి వెళ్ళాలంటాడు. Then we will become one. అప్పుడు మనం ఆయనలో ఏకమైపోతాము. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము సన్నుతింపబడును గాక. If the woman isn't connected with the man, ఒకవేళ స్త్రీ పురుషునితో అనగా భర్తతో in trueness, నిజముగా వాస్తవికముగా ఆమె అతకబడకపోతే, then it isn't her husband. ఆయన ఆమెకు భర్త కాడు. If you're not connected with the vine, మరి నీవు ద్రాక్షవల్లికి నువ్వు అతికి ఉండకపోతే, if you look spiritually, నీవు ఆత్మీయ విషయాన్ని చూస్తే, you are not connected with the bridegroom. నీవు పెళ్లి కుమారుడితో నీవు అతికి లేవన్నమాట. ఆమేన్. It's just a man she's taken a vow to live with. If the woman isn't connected with the man in trueness, మరి ఒక స్త్రీ నిజముగా తన భర్తతో ఆమె అతికి లేకపోతే, then it isn't a husband. ఆయన ఆమెకు భర్త కాడు. It's just a man she has taken a vow to live with. కేవలము ఆయనతో జీవించడానికి ఆ స్త్రీ ఒక ప్రమాణం చేసిన ఒక మామూలు వ్యక్తి మాత్రమే. And she took a wrong vow. కాబట్టి ఆమె ఒక తప్పుడు ప్రమాణం చేసి ఉన్నది. She pledged to love him. ఆయన ప్రేమించడానికి ప్రతిజ్ఞ చేసింది. And she said she loved him. మరి ఆమె అతన్ని ప్రేమించింది. And she didn't do it. కానీ ఆ వాగ్దానం ప్రకారం అలాగున చేయలేదు. All the time, మరి ఎల్లప్పుడూ కూడా the man is deceived. మరి ఆ పురుషుడు భర్త మోసగించబడ్డాడు. If you love God, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, with your true heart, నీ నిజమైన హృదయముతో, amen, ఆమేన్, with your true mind, నీ నిజమైన మనస్సుతో, with your true soul, నిజమైన ప్రాణముతో, if you have taken the pledge, నీవు ఒక ప్రతిజ్ఞ చేసినట్టయితే, in sickness, అనారోగ్యములోను, bad days, మరి కీడులోను, let any trials come, ఏ శ్రమ వచ్చినా, let any temptation ఏ come, శోధన వచ్చినా, but I will not leave you. నేను నిన్ను విడవను, Amen. ఆమేన్ అని ప్రతిజ్ఞ చేస్తే, we have to stick with that pledge. మనం ఆ ప్రతిజ్ఞకు, ఆ ప్రమాణమునకు కట్టుబడి ఉండాలి. Amen. ఆమేన్. you have to stick with that vow. మనం ఆ ప్రమాణమునకు కట్టుబడి ఉండాలి. If you are not strict, ఒకవేళ నువ్వు కట్టుబడి లేకపోతే, you are deceiving. నీవు మోసము చేస్తూ ఉన్నావు. Don't be a deceiver. నువ్వు మోసగాడిగా, మోసగత్తగా ఉండవద్దు. But there is one thing sure, friends. అయితే స్నేహితులారా, ఒక ఖచ్చితమైన విషయం ఒకటి ఉంది. You are not going to deceive Christ. నీవు క్రీస్తును మాత్రం మోసగించలేవు. Amen. ఆమేన్. Because we are the chosen of God. ఎందుకంటే మనం దేవుని చేత ఎన్నిక చేయబడిన వారమై ఉన్నాం. He has loved you and me. ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు. He will never fail us. ఆయన మనల్ని ఎన్నడూ ఓడిపోనివ్వడు. Amen. ఆమేన్. If he said from his mouth, ఆయన తన నోటి ద్వారా పలికి ఉన్నాడంటే, you are my son and you are my daughter. నీవు నా కుమారుడవు, కుమార్తెవు అని చెప్పి, Amen. ఆమేన్. You are. నీవు కుమారుడవే, కుమార్తెవే. You will be. నీవు కుమారుడుగా ఉంటావు, కుమార్తెగా ఉంటావు. You are the son and daughter of God. నీవే దేవుని కుమారుడు, కుమార్తెగా ఉన్నావు. You will be. నీవు అలాగే ఉంటావు. Amen. ఆమేన్. Because he has made a pledge. ఎందుకంటే ఆయనే ఒక ప్రతిజ్ఞ, ఒక ప్రమాణం చేశాడు. He has loved us. ఆయనే మనల్ని ప్రేమించి ఉన్నాడు. He will never fail us. ఆయన మనల్ని ఎన్నడూ ఓడిపోనివ్వడు, Amen. తప్పిపోనివ్వడు. ఆమేన్. But that's one thing sure, friends. ఒక విషయం ఖచ్చితం స్నేహితులారా, We are not going to deceive Christ. మనం మాత్రం క్రీస్తును మోసగించలేము.
He knows his own. ఆయన తన సొంత వారిని ఎరిగి ఉన్నాడు. Because we belong to him. ఎందుకంటే మనం ఆయన వారమై ఉన్నాము. Because we belong to him. ఎందుకంటే మనం ఆయనకు చెందిన వారమై ఉన్నాము. He knows you. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. He knows his own. ఆయన తన సొంత వారిని ఎరిగి ఉన్నాడు. Our own may forget us. మన సొంత వారు మనల్ని మర్చిపోవచ్చు. He came to his own. ఆయన తన స్వజన యొద్దకు వచ్చెను, but they never received. కానీ వారు ఆయనని చేర్చుకొనలేదు. Blessed be the name of Jesus. కానీ యేసుక్రీస్తు నామమున సన్నుతింపబడును గాక. The prophet of God is telling. దేవుని ప్రవక్త చెప్తూ ఉన్నాడు, He knows his own. ఆయన తన సొంత వారిని ఎరిగి ఉన్నాడు. And we are present here. ఆయన ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు. Blessed be the name of Jesus. యేసుక్రీస్తు నామమున సన్నుతింపబడును గాక. But you see, first decision made. చూడండి, First you have to make the decision. నీవు మొదటిగా ఒక తీర్మానం చేయవలసి ఉన్నది. Amen. ఆమేన్. If you want to marry the bridegroom Jesus నీవు Christ, యేసుక్రీస్తు అనే పెళ్లి కుమారునితో వివాహం కావాలంటే first you have to take the decision. ముందుగా నీవు ఒక తీర్మానం చేయవలసి ఉన్నది. Amen. ఆమేన్. The decision is very important. ఈ తీర్మానము, నిర్ణయం అనేది చాలా అత్యవసరం. As Ruth took the decision, మరి రూతు తీర్మానం చేసినట్టుగా, నిర్ణయం she never చేసినట్టుగా saw the situation. ఆమె పరిస్థితులను చూడలేదు. She never saw Naomi. మరి నయోమిని ఆమె ఎన్నడూ ఎరగదు, చూడలేదు. People might have thought that, oh, Naomi, she is a widow. ఓ, ప్రజలు అనుకుంటుండొచ్చు నయోమి యొక్క విధవరాలు, How can I should go after her? మరి ఆమె వెంట నేను ఎలా వెళ్ళగలను అని. But Ruth had the revelation. కానీ రూతుకు ఒక బయలుపాటు ఉన్నది, ప్రత్యక్షత ఉన్నది. Amen. ఆమేన్. Because Naomi used to worship the true God. మరి నయోమి సత్యదేవుని ఆరాధించేదై ఉన్నది. That's why ఆ కారణము చేతనే she told, ఆమన్నది, I will not leave you. ఈ రూత్ అంటుంది, నేను నిన్ను విడవను. Wherever you'll go, నువ్వు ఎక్కడికి వెళ్తే I will go with నేను you. అక్కడికి వస్తాను. Wherever you'll die, నీవు ఎక్కడ చనిపోతే I will die with you. అక్కడ నేను చనిపోతాను. your God is my నీ God. దేవుడే నా దేవుడు. Blessed be the name of Jesus. యేసుక్రీస్తు నామమున స్తుతింపబడును గాక. She took the decision. ఆమె మొదటిగా ఒక తీర్మానం, నిర్ణయం చేసింది. Amen. ఆమేన్. Then next engagement. తర్వాత ప్రధానము చేయబడడం, Then promise. తర్వాత వాగ్దానము. You know the story of Ruth. రూతు కథ మీకు తెలుసు కదా. She was rewarded. ఆమె ప్రతిఫలమును పొందుకున్నది. Amen. ఆమేన్. First she decided. ముందుగా ఆమె తీర్మానం చేసుకున్నది. After decision, ఆ తీర్మానం చేసిన she తర్వాత never stopped. ఆమె ఆగలేదు ఎప్పుడు కూడా. She was working in that field. ఆమె ఆ పొలంలోనే పని చేస్తూ ఉన్నది. Amen. ఆమేన్. Our husband, మన యొక్క our భర్త, husbandman, ఆ యొక్క వ్యవసాయకుడు, you allow to work in his field. ఆయన పొలంలో పనిచేయడం ఇష్టపడుతున్నావా? Amen. ఆమేన్. As Ruth was working in that field, ఆ బోయజు పొలంలో రూతు పని చేసినట్టుగా picking up the barley, ఆమె ఆ పరిగిని ఏరుకుంటా ఉంది అంతే. and she was loyal. ఆమె రాజభక్తిని కలిగి ఉన్నది, నమ్మకస్తురాలుగా ఉంది. Ruth was loyal. ఓ, రూతు నమ్మకస్తురాలుగా ఉన్నది. She was faithful. ఆమె మరి విశ్వాసపాత్రురాలుగా ఉన్నది. She was working in that field. ఆ పొలంలోనే ఆమె నిలిచి పని చేస్తూ ఉన్నది. One day Boaz saw. ఒక దినమున బోయాజు చూశాడు. Love at first sight. ఓ, తొలి చూపులోనే ప్రేమ పుట్టింది. Blessed be the name of Jesus Christ. దేవుని నామము యేసుక్రీస్తు నామమున That స్తుతింపబడును was గాక. the love at first sight. అదే తొలి చూపులో ప్రేమ. When he saw you, ఆయనను చూచినప్పుడు he started loving you. ఆయనను ప్రేమించడం మొదలు పెట్టాడు. Blessed be the name of Jesus. యేసుక్రీస్తు నామమున స్తుతింపబడును గాక. And then the ceremony. అప్పుడు ఆ మహోత్సవము. And that's when the bride takes the bridegroom's name. అప్పుడే ఆ తర్వాతనే వధువు ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క నామమును ధరిస్తుంది. She is no more than of her own name. ఇప్పుడు ఆమె తన సొంత పేరు కాదు, ఆయనే తన సొంత నామం కలిగి ఉంటుంది. She takes the bridegroom's name. ఆమె అప్పుడు పెళ్లి కుమారుని యొక్క నామమును ధరిస్తుంది. Blessed be the name of Jesus. యేసుక్రీస్తు నామమున స్తుతింపబడును గాక. And then when the church has the ceremony, అప్పుడు ఎప్పుడైతే సంఘము ఆ యొక్క ఉత్సవము లేదా ఆ వేడుకను జరుపుకుంటుందో, amen, ఆమేన్, we will be going into that ceremony. మనము ఆ యొక్క వేడుకలోకి వెళ్ళబోతూ ఉన్నాం. Going into the marriage ceremony. ఆ వేడుక ఏంటి? వివాహ మహోత్సవంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. Mid-air. మనం ఆయన ఆ మధ్యాకాశంలో కలుసుకుంటాము. Are you happy for that? దాని విషయం సంతోషిస్తున్నారా? Are you happy for that? దాని విషయం సంతోషిస్తున్నారా?
One day we are going. మనం ఒక దినం వెళ్తూ ఉన్నాం. Amen. ఆమేన్. And then when the church has the ceremony, అప్పుడు ఆ సంఘము వేడుక జరుపుకుంటుంది, makes their promises, మరి వారి వాగ్దానములు నిజమవుతాయి. then she takes the bridegroom's name. ఆ తర్వాత ఆమె పెళ్లి కుమారుని యొక్క నామమును తీసుకుంటుంది. Then she is no longer a church of the world. అప్పుడు ఆమె లోకములో ఉన్న సంఘముగా ఏమాత్రం ఉండదు. She ఇక is the church of the Lord Jesus Christ. అప్పుడు ఆమె ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సంఘమై ఉంటుంది. Amen. ఆమేన్. I don't mean that by name. మరి నామము అనగా నిజమైన భావం I కాదు. mean that by birth, by nature, by power of God. మరి దాని భావం ఏమనగా పుట్టుక ద్వారానే స్వభావముగా దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది, దేవుని శక్తి ద్వారా అయి ఉంటుంది. By the revealed truth of God in the heart. మరి హృదయములో దేవుని యొక్క సత్యము బయలుపరచబడడం ద్వారా She becomes a Christian church. ఆమె ఒక క్రైస్తవ సంఘముగా మారుతుంది. The great universal apostolic Christian church. ఆ గొప్పదైనటువంటి సార్వత్రిక అపోస్తలిక క్రైస్తవ సంఘము. She becomes a part of Christ. ఆమె క్రీస్తులో ఒక భాగం అవుతున్నది. When she does that, ఎప్పుడైతే ఆమె దాన్ని చేస్తుందో Christ injects into her క్రీస్తు ఆమెలోనికి చొప్పించబడతాడు. His own spirit, ఆయన తన సొంత జీవమును, His own life. ఆయన సొంత ఆత్మ సొంత జీవమును ఆయనలోకి And the Bible చొప్పిస్తాడు. said, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, to Adam and Eve, మరి ఆదాము హవ్వలకి you are no longer twain but one. వారిక ఏమాత్రము ఇద్దరు కాక ఏక శరీరులై ఉందురు. When the woman church is married to Christ, మరి సంఘముగా ఉన్న స్త్రీ క్రీస్తుకు వివాహం చేయబడినప్పుడు they are no longer two. వారు ఇక ఎంత మాత్రము ఇద్దరు కాదు, They are one. వారు ఒక్కటై ఉన్నారు. Christ in you. క్రీస్తు నీలో ఉన్నాడు. Amen. ఆమేన్. That's it. అంతే. His life has been brought into you. ఆయన యొక్క జీవము నీలోనికి తీసుకొని రాబడింది. Then you become the bride. అప్పుడు నీవు వధువుగా మార్చబడతావు. Blessed be the holy name of Jesus. యేసుక్రీస్తు పరిశుద్ధ నామము సన్నుతింపబడును What గాక. a blessed people we are on this earth. మనం ఈ భూమి మీద ఉన్న ఈ ప్రజలమైన మనం ఎంత ధన్యులమండి. Are you happy with your God? ఓ నీ దేవుని విషయంలో సంతోషిస్తున్నావా? We should live loyal to Him. మనము ఆయనకు నమ్మకస్తులముగా రాజభక్తి గల వారముగా బ్రతకాలి. If you want to serve Him, ఆయన్ను సేవించాలనుకుంటే serve Him sincerely and faithfully. నమ్మకముగా విశ్వాసముతో లేదా ఒక యథార్థముగా రాజభక్తును ఆయన సేవించాలి. Because He is watching you and me. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను గమనిస్తూ ఉన్నాడు. He is watching every time. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. One day He is coming down ఆయన ఒక to దినం take His bride. తన వధువును తీసుకుని వెళ్ళడానికి ఒక దినం రాబోతా ఉన్నాడు. If you have made yourself ready, ఒకవేళ నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నట్టయితే then He will come down అప్పుడు ఆయన కిందికి వస్తాడు. and He'll take you up. తర్వాత నిన్ను తీసుకుని వెళ్తాడు. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము సన్నుతింపబడును గాక. If the branch is connected to the vine, మరి తీగ ద్రాక్షావల్లితో అతికి ఉంటే then the branch will bear fruit. అప్పుడే ఆ తీగ ఫలమును ఫలిస్తుంది. Amen. ఆమేన్. If you're not connected, ఒకవేళ నీవు అతికి ఉండకపోతే God is calling you. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Go and connect with Him. నువ్వు నువ్వు ఆయనతో అతికి ఉండు. Go and connect with Him. నువ్వు ఆయనతో అతకబడి ఉండు. Surrender your life to Him. నీ జీవితం ఆయనకు సమర్పణ చేసుకుని Give your life to Him. నీ జీవితాన్ని ఆయనకు అనుగ్రహం ఇచ్చేసేయి. Amen. ఆమేన్. I believe that God has spoke to us. దేవుడు మనతో మాట్లాడని నమ్ముతూ ఉన్నాను. And I believe we have been blessed. మనం నిజంగా దీవించబడిన నమ్ముతున్నాను. Blessed be the name of Jesus. యేసుక్రీస్తు నామము సన్నుతింపబడును గాక. It was a wonderful time మరి చాలా అద్భుతమైన సమయం మనకు to be amongst you. మరి మీ అందరితో గడపడం And from the bottom of my heart, మా హృదయ అంతర్భాగంలో నుండి I love you everyone. మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తూ ఉన్నాను. Pray for me. నా కోసం ప్రార్థన చేయండి. I'll be always praying for you. నేను మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. It's such a great energy in this place. ఈ స్థలంలో ఎంత గొప్ప శక్తి బలం ఉందంటే I just don't understand what to do. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. It's such a wonderful presence of Almighty God. మన సర్వశక్తులైన దేవుని యొక్క చక్కటి అలాంటి వాతావరణం లేదా సన్నిధి. I like to just say a few words. కొన్ని మాటలు నేను చెప్పగోరుతా ఉన్నాను. We need to be interconnected to our Lord Jesus. మన ప్రభువైన యేసుక్రీస్తు మనము అనుసంధానము లేదా అతికి ఉండవలసిన వారమై ఉన్నాం. Without which we will lose our lifeline. ఒకవేళ అలాగ లేకపోతే మన జీవమును నుండి మనం కొట్టివేయబడతాము. We will lose our resources. మనకున్న మూలాధారాన్ని పోగొట్టుకుంటాము. There's only one resource in our life. మన జీవితానికి మన జీవమునకు ఒకే మూలాధారం ఉన్నది. It's our Lord Jesus. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. These artificial teeth, artificial eyes, and
Artificial nose doesn't work. చూడండి, ఈ కృత్రిమమైనటువంటి పండ్లు, కృత్రిమైన కళ్ళు, కృత్రిమైన అవయవాలు ఏం పనిచేయవు. It's just like join our church. అది ఎలాగుంటుందంటే కేవలం సంఘంలో సభ్యత్వం తీసుకున్నట్టుగా. Put your name on our book. ఆ సంఘ సభ్యత్వ పుస్తకంలో పేరు నమోదు చేసుకోవడమే. The marriage will solemnize it. అక్కడ వివాహం జరిగిస్తారు. If there is a marriage, ఒకవేళ వివాహం జరిపించినట్టయితే, if there is a marriage, we will solemnize. మనం వివాహం జరిపించినట్టు. Join our church. మీరు సంఘంలో చేరండి. Put your names on your. మా సంఘ పుస్తకంలో పేర్లు రాసుకోండి, నమోదు చేసుకోండి. Your marriage is there, we'll solemnize. మీ పెళ్లి ఉంటే మేము జరిపిస్తాం. Somebody dies, we'll. ఎవరైనా చనిపోతే మేము సమాధి కార్యక్రమం చేస్తాము. Artificial. ఇదంతా కూడా కృత్రిమమైనది. But a true born again children of God. కానీ దేవుని యొక్క నిజమైన తిరిగి జన్మించిన బిడ్డలైతే Don't join church. వారు సంఘములో చేరరు. They are born into that. వారు దానిలో జన్మిస్తారు. They are born by water and spirit. మరి నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మిస్తారు. That's why we have a beautiful picture while closing. మనం ముగించేటప్పుడు చాలా చక్కటి చిత్రం మనం కలిగి ఉన్నాం. Ruth took a decision. ఏంటి? రూతు ఒక తీర్మానం చేసి ఉన్నది. 3 stages of Ruth. మరి రూతు యొక్క 3 దశలు. Ruth deciding రూతు తీర్మానం చేయటం, whether she would make the decision or not. మరి తీర్మానం చేసిందా లేదా, Or go back. ఆమె తీర్మానం ఏంటంటే ముందుకు వెళ్ళాలా, వెనుకకు వెళ్ళాలా, To go back to the homeland. మరి స్వదేశానికి వెళ్ళాలా, Or go with Naomi. లేకపోతే నయోమితో వెళ్ళాలా. Second stage was serving. మరి రెండవ దశ సేవించటము. Because she went out to glean. ఎందుకంటే ఆమె పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. Then తర్వాత Ruth was resting. మరి రూతు విశ్రాంతి పొందుతూ ఉన్నది. That's what Ruth is doing now. మరి ఇప్పుడు రూతు అదే చేస్తూ ఉన్నది. To church. అది రూతు అనగా ఎవరు? నిజమైన సంఘము. If we have taken decision, ఒకవేళ మనము తీర్మానం చేసి ఉంటే, we are serving. మనము సేవిస్తూ ఉన్నట్టయితే, Branham says సహోదరు బ్రహ్నం గారు అంటారు, Ruth was serving under her decision. రూతు తన తీర్మానము క్రింద లేదా తీర్మానముకు లోబడి ఆమె సేవిస్తూ ఉన్నది. If you have taken decision to follow Jesus, నువ్వు యేసును వెంబడించాలని తీర్మానం చేసి ఉంటే, serve under that decision. ఆ తీర్మానకు లోబడే నీవు సేవించు. Be faithful. దానిలో నీవు నమ్మకస్తులుగా ఉండు. If Ruth in the Bible was rewarded, మరి పరిశుద్ధ గ్రంథంలో రూతు బహుమానం పొందితే, you will be rewarded. నీవు కూడా బహుమానం పొందుతావు. I will be rewarded. నేను బహుమానం పొందుతాను. All will be rewarded. మనమందరం బహుమానం పొందుతాము. That's why Paul said, అందుకని పౌలు అంటాడు, fought a good fight. నేను మంచి పోరాటం పోరాడు తిని, There is a crown waiting for me. నా కొరకు జీవ కిరీటము ఎదురు చూచుచూ ఉన్నది. Not only me, నా కొరకు మాత్రమే కాదు, everyone ప్రతి ఒక్కరికి that will fight this fight ఈ పోరాటం పోరాడిన ప్రతి ఒక్కరికి కూడా, will serve God దేవుని సేవించు ప్రతి ఒక్కరికి and be obedient to the decision taken. ఆ తీర్మానము తీసుకొని దానికి లోబడిన ప్రతి ఒక్కరికి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Boaz is waiting. బోయాజు ఎదురు చూస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. His eyes is upon Ruth, ఆయన కను దృష్టి అంతయు రూతు మీదనే ఉన్నది. watching him, ఆయన ఆమెను గమనిస్తూ ఉన్నాడు. watching her every step. ప్రతి అడుగు ఆమె గమనిస్తా ఉన్నాడు. Brother, sister, సహోదరి సహోదరుడా, when he saw her decision, ఆమె తీర్మానం ఎప్పుడైతే ఆయన చూచాడో, he saw her service, ఆమె సేవను, ఆమె పనిని ఎప్పుడైతే చూశాడో, when he saw her faithfulness, ఆమె యొక్క నమ్మకత్వమును, నమ్మదగిన స్థితిని ఆయన చూచినప్పుడు, called the kinsman to the gate. ఆయన తన యొక్క రక్త సంబంధిని ద్వారం దగ్గరకు పిలిచాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He called all the elders of the. ఆ పట్టణములో ఉన్నటువంటి పెద్దలందరినీ సమకూర్చాడు. Said, I'm here to let you know something. ఇదిగో మీకు ఒక విషయాన్ని నేను చెప్పగోరుతూ ఉన్నాను. Our brother Elimelech's wife has come back. ఇదిగో ఎలిమెలెకు యొక్క భార్య వచ్చి ఉన్నది. Our brother. మన సహోదరుడు And she has come back again. ఆమె మన దగ్గర తిరిగి వచ్చి ఉన్నది. Because you are a near kinsman, ఇప్పుడు నీవు సమీప బంధువుడవు గనుక, near than me, నాకంటే కూడా you buy her. నీవు ఆమెను విమోచించుకో, విడిపించుకో అన్నాడు. There's only one thing. కానీ ఒకే ఒక విషయం ఉన్నది. If you want to buy her, ఒకవేళ నీవు ఆమెను విడిపించుకోవాలనుకుంటే, redeem her, లేదా విమోచించాలనుకుంటే, she has Ruth with her. మరి ఆమెతో పాటు రూతు కూడా ఉన్నది. ఆమెను కూడా విమోచించుకోవాలి. ఆమె If you redeem her, you should redeem her also. మరి నీవు రూతుని విమోచించుకుంటే, నీవు నయోమిని కూడా విమోచించుకోవలసి ఉన్నది.
If you redeem Naomi, నువ్వు నయోమిని విమోచిస్తే you have to redeem Ruth. నువ్వు రూతును కూడా విమోచించుకోవాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. The near kinsman said, అప్పుడు ఆ సమీప బంధువుడు అన్నాడు, he said, no, I can't. లేదండి నా వల్ల కాదు, నేను చేయలేను. I've got more than enough. నాకు ఇప్పటికే సరిపోయిందండి, నాకు ఉన్నది చాలు. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Boaz took off his shoe and put it among the. అప్పుడు ఆయన కాలు చెప్పు తీసి సమాజ పెద్దల ఎదుట పెట్టాడు. ఆయన Devil couldn't redeem. సాతాను వాడు విమోచించలేకపోయాడు. Nearest kinsman was the devil. మరి ఈ యొక్క సమీప బంధువుడు ఎవడనగా సాతాను వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. He had no power to redeem. వానికి విడిపించే శక్తి లేదు. Praise God. దేవునికి స్తోత్రం. Boaz said, I will. అప్పుడు బోయజ్ అన్నాడు, నేను విమోచిస్తాను, I will buy her. నేను ఆమెను కొనుగోలు చేస్తాను, I will buy Ruth. నేను రూతును కొనుగోలు చేస్తాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why he came to Calvary. అందుకని ఆయన కల్వరికి వచ్చాడు. That's why he died. అందుకని ఆయన మరణించాడు. He shed his blood. ఆయన రక్తమును కార్చాడు. He said, I will give everything. నేను సమస్తం ఇస్తాను అన్నాడు, To buy my Ruth. నా రూతును విడిపించడానికి. Praise the Lord. దేవునికి స్తోత్రం. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. ప్రభువానికి వందనాలయ్యా. హల్లెలూయా. Thank you, Lord, for purchasing us. మన్ను కొనుగోలు చేసినందుకే నీకు Thank you, వందనాలయ్యా. Lord, for redemption. నా విమోచన కొరకే వందనాలయ్యా. Thank you, Lord, for the blood. ఆ రక్తము కొరకే ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord, for the deliverance. ఆ యొక్క విడుదల కొరకే వందనాలు ప్రభువా. Praise the Lord. దేవునికి స్తోత్రం. I don't have to glean anymore. నేను ఇక పరిగె ఏరుకోవాల్సిన అవసరం నాకు ఎంత మాత్రమూ లేదు. I don't have to be in the hot sun every day. ప్రతి దినము నేను ఆ పగటి వేళ ఎండలో ఉండవలసిన అవసరం నాకు లేదు. I can rest ఇప్పుడు నేను విశ్రాంతిగా ఉండవచ్చు. under the shadow of Boaz. నేను బోయజు యొక్క నీడ క్రింద I can rest నేను విశ్రాంతి పొందవచ్చు. the shadow of his mighty wing. ఆయన బలమైన రెక్కల నీడలో. హల్లెలూయా. When Boaz got connected to Ruth, ఎప్పుడైతే బోయాజు రూతుతో అనుసంధానింపబడ్డాడో, దేవునికి స్తోత్రం. hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. Praise the Lord. ఆమేన్, హల్లెలూయా. After the connection, ఎప్పుడైతే రూతు బోయాజులు సహవాసం చేశారు, ఐక్యపరచబడ్డారు, Obed came. ఓబేదు వచ్చాడు. ఓబేదు. Then came Jesse. ఆ ఓబేదులోని యెషయి వచ్చాడు. Then came David. యెషయిలోని దావీదు వచ్చాడు. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Then came Jesus. దావీదులోని యేసు వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. My precious brothers and sisters, నా ప్రశస్తమైన సహోదరి సహోదరులారా, this message is life. ఈ వర్తమానము జీవము కలిగి ఉన్నది. This is the truth. ఇది అసలైన సత్యమై ఉన్నది. We don't want to become like a denominational children. మనం ఇక ఎంత మాత్రము సంఘ శాఖ మత శాఖ పిల్లలుగా ఉండడానికి వీలు లేదు. లేదండి, We are the wife of Jesus. మనం యేసు క్రీస్తు యొక్క భార్య అయి ఉన్నాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Here we are standing in front of the wife of the Lord Jesus. ఓ మేము ఇక్కడ ప్రభు యేసు క్రీస్తు యొక్క భార్య ఎదుట నిలబడి ఉన్నాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. The blessed wife of Jesus, యేసు క్రీస్తు యొక్క ధన్యకరమైన భార్య resting in the arms of God. దేవుని యొక్క బోయాజు యొక్క రెక్కల నీడలో విశ్రాంతి పొందుతూ ఉన్నది. Under his mighty wing. ఆయన బలమైన రెక్కల క్రింద. Praise the Lord. దేవునికి స్తోత్రం. God bless you. దేవుని దీవించును గాక. I like preaching. నాకు బోధించడం ఇష్టం. I like to preach now. నేను ఇప్పుడు I feel like preaching. బోధించాలని ఆశ నాకుంది. ఆమేన్. We don't believe in two messages. మనము రెండు వర్తమానాలు మనం నమ్మము. One meeting, one service. ఒక్క కూటములో ఒకే ఒక వర్తమానం ఉంటుంది. I don't know why my brother pushes me. కానీ నా తమ్ముడు ఎందుకు ముందుకు నెడుతున్నాడో నాకు తెలియదు. He should have come. కానీ వారే ముందుకు రావాల్సి ఉండే. Praise the Lord anyhow. ఏది ఏమైనా దేవునికి మహిమ కలుగును గాక. Is he wonderful? అది అద్భుతం కాదంటారా? I love him with all my heart. ఓ నా హృదయమంతటితో ఆయన ప్రేమిస్తూ ఉన్నాను. Because he did so much for me. ఎందుకంటే ఆయన నా కొరకు ఎంతగానో చేశాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. I was out of the economy of God, నేను దేవుని యొక్క ఆర్థిక శాస్త్రానికి వెలుపల ఉంటుంది నేను. but he brought me in. కానీ ఆయన దానిలోనికి నన్ను చేర్చాడు. He loved me.
ఆయన నన్ను ప్రేమించాడు, He cared for me. ఆయన నన్ను శ్రద్ధ వహించాడు, He made me His own. ఆయన నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. God bless you, brothers and sisters. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I pray we could have meetings every day. ప్రతిరోజు ఇలాగే కూటాలు ఉండాలని నా ప్రార్థన. ఆమేన్. దేవునికి స్తోత్రం. What a rejoicing. ఎంత ఆనందం, What a rejoicing. ఎంత ఉత్సాహం చూడండి. What a blessing. ఎంత గొప్ప దీవెన, ధన్యత. My soul is becoming fatter and fatter and fatter. నా ఆత్మ దినదినము క్రొవ్వుపడతా ఉన్నది, అంటే ఒక వాక్యంలో బలిసిపోతా ఉన్నది. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి స్తోత్రం. This word is rich. ఆయన వాక్యము చాలా బలమైనది. This morning also we had a wonderful service. ఈ దినం ఉదయం కూడా అద్భుతమైన ఆరాధన కలిగి ఉంటుంది. Today it was just perfect, wonderful. నిన్నటి దినం కూడా చక్కగా అద్భుతమైనటువంటి వర్తమానం. To thank my big brother. నా అన్నకు నేను వందన తెలియజేస్తా ఉన్నాను. God bless him. దేవుడు వారిని దీవించును గాక. I'd like to thank Brother Boaz. అలాగే సహోదరు బోయస్ గారు కూడా దేవుడు దీవించి వారికి వందన తెలియజేస్తున్నాను. వారి ఆహ్వానించినందుకే దేవునికి స్తోత్రం. Such a wonderful time. అద్భుతమైన దినం ఇది నిజంగా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Everyone wants to go home. అందరు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు వెళ్తారా, ఉండిపోతారా? Go home? అందరు వెళ్దాం అనుకుంటున్నారా ఇంటికి? I don't. నాకైతే లేదు. ఎస్, Praise the Lord. దేవునికి స్తోత్రం. God bless you. ఆయన దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Turn this service to the man. ఈ ఆరాధనను దైవ సేవకులకు అప్పగిస్తున్నాను మరలా. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Let's give the Lord a clap. ప్రభువుకు మనం చప్పట్లు కొడదామా? Salman is saying, సామన్న అన్నారు, my soul is getting fatter and fatter. నా ఆత్మ, నా ప్రాణము దినదినము బలం పొందుకుంటుంది. Not only my soul, నా ప్రాణమే కాదు, my body is also. నా శరీరము కూడా కొవ్వు పడతా ఉన్నది. Why? ఎందుకు? Fit in that mantle. ఆ యొక్క దుప్పటిలో చక్కగా అమరడానికి. Hallelujah. హల్లెలూయా. I don't need a stitching machine. నాకు కుట్టుడు యంత్రం అవసరం లేదు. నాకు That's of the devil. అది సాతానుదై ఉన్నది. హల్లెలూయా. I want to fit in that mantle. నేను ఆ యొక్క వస్త్రములో, ఆ దుప్పటిలో నేను చక్కగా ఇమడాలని కోరుతున్నాను. Orpha. ఓర్ఫా అయితే She kissed Naomi. నయోమిని ముద్దు పెట్టుకున్నది. Went. ఆమె వెనకకు వెళ్ళిపోయింది. Ruth. కానీ రూతు అయితే Cleaved. ఆ నయోమిని అంటి పెట్టుకొని ఉన్నది. We need cleavers but not kissers. మనం ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయే వారం కాదు, గాని అంటి పెట్టుకొని వారముగా ఉండాలి. నిజమైన ద్రాక్షవల్లి You are the branch. నీవు తీగవై ఉన్నావు. The Holy Spirit is so powerful. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎంత బలంగా ఉన్నాడంటే, You know, we say we have got two wings. మనం రెండు రెక్కలు ఉన్నాయని మనం చెప్పుకుంటాం కదా. అవును, ఆమేన్. I believe నేను నమ్ముతున్నాను. one wing, ఒక రెక్క gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరం అయితే, And one wing, మరొక రెక్క the fruit of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క ఫలమైనది, ఆత్మ ఫలమైనది. ఆత్మ వరము, ఆత్మ ఫలం. 9 gifts and 9. ఇప్పుడు 9 ఆత్మవరములు, 9 ఆత్మ ఫలం, 9 ఫలములు. That's what we need to make it to the life. రాకడలో ఎత్తబడడానికి అదే మనకు అవసరమయ్యున్నది. If you have one wing, ఒక రెక్క నీకుంటే makes it. ఏదో ఇక్కడ గిరగిరా తిరుగుతావు అంతే, గిరికిలు కొడతావు. కానీ 2 రెక్కలుంటే ఓ మనము ఉన్నత స్థలంలోకి ఎగిరిపోగలము. God bless you. దేవుడు అందరిని దీవించను గాక. మరి ఆండ్రూ అన్న గారికి చాలా వందల అద్భుతమైన వాక్యం తీసుకొచ్చినందుకై నిజముగా అభినందనీయము. You know, I believe with the main course, we need a dessert. మరి ముఖ్యమైన భోజనంతో పాటు మనకు కొంత స్వీట్లు లేకపోతే తీపి పదార్థాలు ఉండాలని నమ్ముతాను నేను. The Andrew served us the main course. మరి ఆండ్రూ అన్న గారు మనకు మంచి భోజనం పెడితే, Sam and gave us the dessert. శామ్ అన్న మనకు స్వీట్లు పెట్టాడు. What I am doing నేనేం చేస్తున్నానంటే is washing your hand. మీ చేతులు కడిగేస్తున్నాను. తర్వాత మీరు వెళ్ళిపోవచ్చుగా. God bless you. దేవుడిని దీవించను గాక. మిమ్మల్ని అందరినీ కలిగి ఉంటాం, నాకు చాలా సంతోషంగా ఉంది. Brother అలాగే సేవక సహోదరులందరినీ బట్టి, Stephen from Nacharla. మరి నాచారం సహోదరు స్టీవెన్ గారు రావడం చాలా సంతోషం. మరి వారితో పాటు ఇంకొక సహోదరుడు వచ్చారు, వారిని బట్టి కూడా, మరి మిమ్మల్ని అందరినీ బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను, కలిగి ఉన్నాను బట్టి దేవుడిని దీవించను గాక.
మనం ఇప్పుడు దేవునికి కానుక సమర్పణ చేద్దాం. Giving is an act of worship. ఎందుకంటే ఇచ్చుట అనేది ఆరాధన యొక్క బయలుపరచబడే క్రియ అయి ఉన్నది. I request some little fellow. I request Benjamin. మరి బెంజమిన్ ముందుకురా దయచేసి. Pass on the bags. అందరూ వచ్చి కానుకలు వేయలేరు కనుక అక్కడే ఉంచండి. Pass on the bags. ఆ యొక్క కానుకలు పట్టే సంచి మీరు ముందుకు మన దేవునికి సమర్పణ చేద్దాము. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా సత్య సంపూర్ణుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఎంత నాయన ప్రభా నిజమైన దేవుడు నాయన. నేను ఈ రాత్రి మేము నిజ రూపంలో మిమ్మల్ని చూడగలిగినాం ప్రభా. మీరే వల్లిగా ఉండి నాయన ప్రభా తీగలైన మమ్మల్ని అందరినీ ఆదరించిన దేవుడై ఉన్నారు. మీలో నుంచి శక్తిని మాలోనికి మీరు పంపించి ఉన్నారు ప్రభా. నాయన మరి ఎక్కువ క్రియలు చేయుట కొరకు మమ్మల్ని బయటకు పంపుతున్న దేవుడై ఉన్నారు. మేము ఫలాలను ఉత్పత్తి చేయుట కొరకు మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడై ఉన్నారు ప్రభా. నాయన ప్రభా మీకు వేరే మేము ఏమీ చేయలేం ప్రభా. అయ్యా మీలో నాయన నానాటికి మేము ఉండి ప్రభా మీ సన్నిధికి చేరుకునేంత వరకు ప్రభా అయ్యా మీకు వేరుగా మేము ఉండకుండా మాకు సహాయం చేయండి తండ్రి. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టండి నాయన. వాక్యం ఇచ్చినటువంటి నీ దాసులకు రావాల్సిన దీవెనలు, ప్రతిఫలములు, ఆశీర్వాదములు మెండారుగా మీరు దయచేయండి. ముఖ్యంగా నాయన నూరంతల ఫలమును మా హృదయాల్లో దీన్ని దయచేయండి నాయన. మేము ఈ యొక్క వాక్యాన్ని నెవరు వేసుకుంటూ ప్రభా మా జీవితాల్లో నాయన ప్రభా మీరు చేసిన నాయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీరు నాయన ప్రభా సమీప బంధువుడు స్థానాన్ని తీసుకొని ప్రభా కలువరిలో నాయన ఎంత నాయన ప్రభా అయ్యా అవమానకరమైన మరణాన్ని మా కోసం అయ్యా ప్రభా తీసుకున్నారు నాయన. దాన్ని మేము నాయన మరి మేము మా మనసులో ధ్యానం చేసినప్పుడు ప్రభా మాకు నాయన ఎంతో దుఃఖము ఎంతో ఆనందము కలుగుతున్నది ప్రభా. మీరు చేసిన త్యాగము నాయన ప్రభా మేము మరువలేని త్యాగము ప్రభా. అయ్యా మేము దాన్ని జ్ఞాపానికి తెచ్చుకున్నప్పుడు ప్రభా అయ్యా తండ్రి ఇదిగో ప్రభా మిమ్మల్ని స్తుతించకుండా మా నోరు మూత వేసి మేము ఎలా ఉండగలం నాయన. ఓ ప్రభా మిమ్మల్ని స్తుతించకుండా కొనియాడకుండా మేము ఎలా జీవించగలం ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను కూటికి ఏర్పాటు చేసినటువంటి బోయాజ్ గారిని కూడా మీరు దీవించండి. వారి కుటుంబాన్ని వారి పరిచయను మీరు దీవించండి. నానాటికి వర్ధల చేయండి. ఇటువంటి అనేక కూటములు వారు జరిగించుటకు వారిని బలపరచండి. ఆర్థికంగా ప్రతి వనరుని మీరు సిద్ధపరచండి ఆయన. ఆత్మీయంగా మీరు వారిని బలపరచండి. మానసికంగా మీరు బలపరచండి. ఆరోగ్యపరంగా మీరు బలపరచండి నాయన. ఈ యొక్క సంఘము నాయన ప్రభు అనేకులకి దీవెన గుండకు సహాయం చేయండి నాయన. విత్తబడిన కానుకలన్నింటినీ మీరు దీవించండి. మీకు ఇచ్చిన వారు నాయన ప్రభా అయ్యా తండ్రి వర్ధిల్లిన వారే ఉన్నారు ప్రభా. మీరు అన్నారు ప్రభా నాకు ఇచ్చి చూడండి అని ప్రభా. మీకు నాయన మీ వాక్యం చొప్పున ఇచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి నాయన తండ్రి. 2 కాసులు వేసిన పేద విధవరాలు ఆశీర్వాదాన్ని ఆమె పోగొట్టుకోలేదు నాయన తండ్రి. మీ దృష్టిలో ఆమె పరిగణించబడింది నాయన. ఈ రాత్రి నాయన ఎందరైతే నాయన ప్రభా ఇవ్వగలిగినారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. మరి ఎందరైతే ఇవ్వలేకపోయినారు ప్రభా వారికి మరొకసారి ఇచ్చే కృపను మీరు దయచేయండి. వారి దీవెనలు వారు పొందుకోవడానికి సహాయం చేయండి నాయన ప్రభా. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఈ కుడికి ద్వారా పొందుకున్నందుకు మీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ నాయన ప్రభా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రభా ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నటువంటి నాయన సోదరు రమేష్ గారిని కూడా మీరు దీవించండి. ఇంకా ప్రభా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి జనమును దీవించండి. పరిశుద్ధులందరినీ మీరు దీవించండి. నానాటికి మీరు వారిని వర్ధెల చేయండి తండ్రి. మీలో ఉండి ఫలించే కృపను మాలో ప్రతి వ్యక్తికి మీరు దయచేయమని మీరు అక్కడ పర్యంతం మీ ఆత్మ సన్నిధిని ప్రభా మీ యొక్క ఆత్మ తండ్రి ప్రభా యొక్క ఎనర్జీని ప్రభా మాలో అలాగ పంపుతున్నాయన ప్రభా. మీ గొప్ప కార్యాలు మా జీవితాల ద్వారా జరిగించి మీరే మహిమను పొందమని ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమలు వేడుకొనిచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన శాంతి, ఆయన సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన వధువుకు పరిశుద్ధులందరికీ తోడయ్యుండును గాక. కృతజ్ఞతలు. సోదరు రమేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మంచిది, మనము కొద్దిగా సహకరిస్తే నిన్నట్లాగా మరి దూరం వెళ్ళే వారికి ముందుగా